ఓకే, ఈరోజు మనకు వచ్చేసరికి మోషన్ అండర్ గ్రావిటీలో ఫస్ట్ కండిషన్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ లో మనం ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనకి చేంజ్ అవుతాయి. ఓకేనా? సో అలానే కొన్ని మనకి షార్ట్ కట్స్ కూడా నేను ఈ క్లాస్ డిస్కస్ చేయబోతున్నాను. అంటే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో మనం క్విక్ గా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కావాల్సిన షార్ట్ కట్ ఫార్ములాస్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ క్లాస్ చూద్దాం ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ కోసం. సో ఫస్ట్, వెన్ ఏ బాడీ ఈస్ dropped freely from a certain height h, its initial velocity u is equals to 0 and acceleration due to gravity a is equals to మనకి ఇక్కడ ప్లస్ జీ అవుతుంది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనం ఏం చేసామంటే కన్వెన్షన్ సింబల్స్ ఒకటి స్టాండర్డ్ గా మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా మనం మోషన్ అండర్ గ్రావిటీ ప్రాబ్లమ్స్ కోసం డిస్కస్ చేసాం, లేకపోతే డెరివేషన్స్ చేసినా అన్నది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాం. అందులో నేను ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి సైన్ కన్వెన్షన్ ప్లస్ జీ వాడతానని చెప్పాను. అలానే వెర్టికలీ ప్రాజెక్ట్ అప్పర్ బాడీకి మైనస్ జీ వాడతామనేసి డిస్కస్ చేసాం. సో అదే సైన్ కన్వెన్షన్స్ మనం త్రూ అవుట్ ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ మనం కన్సిడర్ చేయాలి ప్లస్ జీ అనేసి. సో దీనికి ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి ప్యారలల్ ఎప్పుడైనా. సో ఏ అనే పాయింట్ ని నేను ఒక పార్టికల్ ని నేను డ్రాప్ చేస్తున్నాను. సో డ్రాప్ చేస్తున్నప్పుడు ఒక మార్కర్ ని డ్రాప్ చేస్తున్నప్పుడు ఇనిషియల్ గా దీని యొక్క స్పీడ్ ఏమి ఉండదు. సో అందుకే మనకి ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. సో అది గ్రౌండ్ కి రీచ్ అయ్యే టైంకి ఆడు ఆల్రెడీ అన్నాడు ఫ్రమ్ ఏ సర్టైన్ హైట్ హెచ్ అని చెప్తున్నాడు. సో గ్రౌండ్ నుండి సమ్ హైట్ హెచ్ అయిన హైట్ లో ఆ పార్టికల్ ని నేను డ్రాప్ చేస్తున్నాను. ఓకే, సో బి అనే పాయింట్ గ్రౌండ్ అనుకుందాం. సో ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ దేనికి ఈక్వల్ అవుతుంది? ప్లస్ జీకి ఈక్వల్ అవుతుంది. సో మనం ఇచ్చిన కండిషన్ కి ఒక డయాగ్రామ్ కూడా ప్యారలల్ గా డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ నుండి మనకి కావాల్సిన ఇది ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి మనం ఇప్పుడు ఏదైతే మనం కాన్సెప్ట్ ఇచ్చామో ఇదే కాన్సెప్ట్ డిఫరెంట్ ఫార్ములాస్ ఇక్కడ నుండి నేను డెరైవ్ చేయబోతున్నాను. టోటల్ గా ఆ ప్రతి ఫార్ములా కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ ని మనకి కాన్సెప్ట్ మీద వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా క్విక్ గా సాల్వ్ చేయడానికి మనకు బాగా హెల్ప్ అవుతాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం వన్ బై వన్. సో ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ ఫార్ములా. సో velocity of the body, first formula, velocity of the body after reaching the ground, సో బాడీ అన్నది ఏ అనే పాయింట్ దగ్గర నేను డ్రాప్ చేస్తున్నప్పుడు అది త్రూ ద గ్రావిటీ మనకి ఏమవుతుంది, ఏ నుండి బి అనే పాయింట్ కి రీచ్ అవుతున్నప్పుడు, బికి రీచ్ అవుతున్నప్పుడు సమ్ వెలాసిటీ వీతో, ఫైనల్ వెలాసిటీ వీతో వచ్చి స్ట్రైక్ అవుతుంది. ఎప్పుడు కూడా ఎలా చెప్పాలంటే మ్యాక్సిమం వెలాసిటీతో వచ్చి గ్రౌండ్ కి స్ట్రైక్ అవుతాయి. ఓకేనా? సో పార్టికల్స్ ఎప్పుడు కూడా సమ్ హైట్ నుండి రిలీజ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ కి రీచ్ అవుతున్నప్పుడు సమ్ ఫైనల్ వెలాసిటీ వి తోటి వచ్చి స్ట్రైక్ అవుతాయి. కాబట్టి ఆ వెలాసిటీ ఎంత ఉంటుంది అన్నది మనకి ఒక షార్ట్ కట్ ఫార్మ్ లో డెరైవ్ చేయాలి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేసి. సో v ఈజ్ ఈక్వల్స్ టు యూ ప్లస్ ఏటీ ఫార్ములా మనకు ఆల్రెడీ ఉంది. దాని నుండి మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు? v ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ ఏ అనే పాయింట్ నుండి మనం డ్రాప్ చేస్తామని చెప్పాను కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. సో 0 ప్లస్ ఏ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? ప్లస్ జీ. అలానే టోటల్ గా ఈ బి అనే పాయింట్ రీచ్ అవడానికి టైం టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద గ్రౌండ్ మనం టీ అనుకుందాం, లెట్ ఇట్ బి టీ. సో జీ ఇంటూ టీ. సో ఫైనల్ గా v ఈజ్ ఈక్వల్స్ టు జీటీ అనే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అన్నది మనకి ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ కి ఒక ఫార్ములా మనం డెరైవ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా, టైం టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద గ్రౌండ్ ఈజ్. సో ఇప్పుడు మనం గ్రౌండ్ కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో క్యాలిక్యులేట్ చేద్దాం ఈ టీ వాల్యూనే. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్
హాఫ్ ఏటీ స్క్వేర్ అనే ఫార్ములా ఉంది. సో దీంట్లో ఎస్ అన్నది ఏమవుతుంది, మనకి వెర్టికల్ డైరెక్షన్ లో మనం మెజర్ చేస్తున్నప్పుడు అవి గ్రౌండ్ నుండి ఎప్పుడైనా మనం అసలు ఆల్టిట్యూడ్స్ వెళ్తే అది హైట్ అంటాం కాబట్టి, సో ఎస్ ప్లేస్ లో మనం ఏమి డిస్ప్లేస్మెంట్ అంత వాల్యూ హెచ్. సో అలానే ఇనిషియల్ వెలాసిటీ అంతా డయాగ్రామ్ లో జీరో విత్ ఎనీథింగ్ జీరో ప్లస్ హాఫ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ దేనికి ఈక్వల్ అవుతుంది, జీ. సో నెక్స్ట్ టీ స్క్వేర్. సో ఫైనల్ ఫార్మ్ మనకి ఏమొచ్చింది, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్. సో నేను ఇటు ఫార్ములాలో మనకి ఏం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను, నేను టైం వాల్యూ కావాలి. సో టైం వాల్యూ కావాలి కాబట్టి దీనిని మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ రాస్తున్నాను. టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2h అటు వెళ్ళిపోతే 2 into h గా 2h, ఈ g అన్నది ఇటుపక్క వస్తే మనకి అల్లొచ్చేస్తే డివైడ్ అవుతుంది కాబట్టి 2h/g, స్క్వేర్ ఇట్ ఉంటుంది కాబట్టి అటుపక్క వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో టైం టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద గ్రౌండ్ ఫార్ములా t ఈజ్ ఈక్వల్స్ టు √2h/g. సో నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. ఆల్రెడీ మనకి టైం టేకెన్ బై ద బాడీ టు రీచ్ ద గ్రౌండ్ అయిపోయింది. సో వెలాసిటీ ఆఫ్ ద బాడీ టు రీచ్ ద గ్రౌండ్ ఇన్ ఎ సర్టెన్ టైం t లోని మనకి v ఈజ్ ఈక్వల్స్ టు gt ఫార్ములా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములా డిస్టెన్స్ traveled by the body to reach ground in time t కావాలి. సో దీనికి మనకి ఇందాక ఫార్ములా s is equals to ut plus హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఈ ఫార్ములాలో మనకి ఏమడిగాడు, ఏ నుండి రిలీజ్ చేస్తున్నాడు బి అనే పాయింట్ కి రీచ్ అవడానికి సమ్ సర్టెన్ టైం టీ అనే టైం కి మన బాడీ రీచ్ అవుతుంది అనుకున్నాం. సో మనకి ఇనిషియల్ వెలాసిటీ జీరో, డిస్ప్లేస్మెంట్ వాల్యూ హెచ్. సో ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఇది జీరో అవుతుంది, జీరో విత్ ఎనీథింగ్ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ ప్లేస్ అంతా వేయాలి జీ. అలానే నెక్స్ట్ టైం సర్టెన్ టైం టీ లోని మనకి రీచ్ అవ్వాలని చెప్పాను కదా, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ. సో ఫైనల్ గా మనకి ఏమొచ్చింది ఫార్ములా, ఎస్ ఇస్ ఈక్వల్స్ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్ అనే ఫార్ములా వచ్చింది. ఇది థర్డ్ ఫార్ములా. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా, వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ ఫ్రమ్ హైట్ స్మాల్ హెచ్ ఈజ్. సో మనకి ఏ పాయింట్ నుండి రిలీజ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, బి నుండి అంటే గ్రౌండ్ నుండి సమ్ హైట్ హెచ్ అనే హైట్ ని మనం ఎంతో కొంత వాల్యూ తీసుకొని అక్కడి నుండి మనం రిలీజ్ చేస్తాం. ఎప్పుడైనా మనకి డిస్టెన్స్ తో పాటు మనం ఇక్కడ వెలాసిటీని మెజర్ చేస్తున్నప్పుడు అయితే మనకు వచ్చే ఫార్ములా వెలాసిటీకి పొజిషన్ కి మనకు ఆల్రెడీ ఒకే ఫార్ములా v² - u² = 2as. సో ఇప్పుడు మనకి వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్ కి రిలేషన్ ఆల్రెడీ ఒక ఫార్ములా తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకి గ్రౌండ్ కి రీచ్ అవుతున్నప్పుడు ఎంత వెలాసిటీతో వస్తుందో మనకి డిస్టెన్స్ అనే క్వాంటిటీతో మనం ఇప్పుడు ఒక ఫార్ములా డిరైవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫైనల్ వెలాసిటీ v², ఇనిషియల్ గా వెలాసిటీ అంతా 0 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ g కాబట్టి ఇంటూ డిస్ప్లేస్మెంట్ వాల్యూ h. సో ఫైనల్ ఏమొచ్చింది, v ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ అట్ వెళ్ళిపోతే v² - 0 అంటే v² ఉంటుంది, స్క్వేర్ అట్ వెళ్తే మనకి √2gh. సో v ఈజ్ ఈక్వల్స్ టు √2gh అనే ఫార్ములా మనకి వచ్చింది. ఇదంతా కూడా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనకు ఆల్రెడీ హార్జెంటల్ మోషన్ లోని మనం క్యాలిక్యులేట్ చేసాం యూనిఫామ్ యాక్సిలరేషన్ యూజ్ చేసి. సో ఆ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మనకి మోషన్ అండర్ గ్రావిటీలో ఎలా చేంజ్ అవుతున్నాయో చూడండి. నెక్స్ట్ ఫార్ములా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ లాస్ట్ సెకండ్ చూద్దాం. లాస్ట్ ఫార్ములా డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ ద last second is Sn is equals to u plus a into n minus 1/2 అనే ఫార్ములా మనం ఆల్రెడీ డెరైవ్ చేసుకున్నాం. సో దీని ప్రకారంగా మనకి డిస్టెన్స్ ట్రావెల్ విత్ బాడీ ఇన్ లాస్ట్ సెకండ్ అన్నాడు. లాస్ట్ సెకండ్ లో మనకి డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, hn అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ మనకి 0. ఓకే, సో స్టార్టింగ్ లో ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద బాడీ 0 కాబట్టి నెక్స్ట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంతా g, a is equals to plus g, నెక్స్ట్ n minus 1/2. సో దీనికి ఫార్ములా మనకి ఏమొచ్చింది, hn is equals to g into n minus 1/2. సో మనకి లాస్ట్ సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే hn is equals to g into n minus 1/2. సో ఇక్కడ వరకు మనకు కావాల్సిన ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అయిపోయింది. దీని తర్వాత మనం ఇంకా ఫర్దర్ గా ఫార్ములాస్ డెరైవ్ చేస్తాము. అవి సమ్స్ లో డైరెక్ట్ గా మనకి ఇచ్చిన క్వశ్చన్ కి ఇప్పుడు నేను ఇచ్చిన ఫార్ములా ఇస్తాను కదా, ఫార్ములా యొక్క స్టేట్మెంట్
ఆ రెండు కంపేర్ చేసుకుని మనం ఫార్ములాస్ ఏవైతే మనం డెరైవ్ చేస్తామో డైరెక్ట్ గా అవి మీరు ప్రాబ్లమ్స్ లో మీరు డైరెక్ట్ గా యూజ్ చేసుకుని విత్ ఇన్ సెకండ్స్ లో కూడా సొల్యూషన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆ ఫార్ములాస్ డెరైవ్ చేద్దాం. నెక్స్ట్ ఫార్ములా 6th వన్, రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ traveled in first second, second, third second, so on is so blank. ఇది మనం డెరైవ్ చేసి మనం ప్రూవ్ చేద్దాం. అప్పుడు సమ్స్ లో మనం ఎప్పుడైనా ఇలాంటి రేషియోస్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకొని ప్రతిసారి గుర్తుపెట్టుకొని మనం వెళ్ళాం కదా. గ్రౌండ్, సో మనం ప్రతిదీ కూడా ఫస్ట్ సెకండ్, థర్డ్ సెకండ్ కి మనకి డిస్టెన్సెస్ ఎంత ట్రావెల్ చేసిందో మనకి క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఆల్రెడీ మనకి ఈ ఫార్ములా మనకు తెలుసు, hn ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ n మైనస్ 1/2. సో రేషియో అడుగుతున్నాడు ప్రతి ఫస్ట్ సెకండ్ కి, సెకండ్ సెకండ్ కి, థర్డ్ సెకండ్ కి ఎంత వస్తుంది అనేసి. సో మనకు ఆల్రెడీ తెలిసిన ఫార్ములా ఉంది కదా, ఇనీషియల్ గా మనం బాడీ ఏ అనే పాయింట్ రిలీజ్ చేస్తాం కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ 0. సో ఫస్ట్ సెకండ్ అన్నాడు. ఫస్ట్ సెకండ్ అంటే ఏ నుండి B కి వెళ్తున్నప్పుడు మనకు కావాల్సిన ఫస్ట్ సెకండ్ S1 అనుకుందాం, H1 అనుకుందాం అండి, హైట్స్ కదా H1. సో ఫస్ట్ సెకండ్ కి B అనే పాయింట్ కి రీచ్ అయ్యాడు. సో ఇక్కడికి 2 seconds, ఇక్కడ 3 seconds, అలాగా సో ఆన్ అనుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేది ఇది H2, ఇది H3. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. H1 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ సెకండ్ కి G ఇంటూ n వాల్యూలు ఎంత వేసాం మనం 1 కదా, ఫస్ట్ సెకండ్ కావాలి కాబట్టి G ఇంటూ 1.5 తీస్తే 1/2. సో G/2 అన్నది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఫస్ట్ సెకండ్. నెక్స్ట్ H2 G ఇంటూ సెకండ్, నెక్స్ట్ B నుండి C కి వెళ్తున్నప్పుడు ఎంత ట్రావెల్ చేసిందో క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో సెకండ్ లో మనకి ఎంత వెళ్తుందో క్యాలిక్యులేట్ చేద్దాం. సో 2 మైనస్ 1/2. సో G ఇంటూ 2 2 4, 5/2 కాబట్టి 3/2. సారీ సార్. సో 4 మైనస్ 1 కాబట్టి 3/2 వస్తుంది. సో 3G/2. నెక్స్ట్ అలానే H3 G ఇంటూ ఇక్కడ 3 వాల్యూ కాబట్టి నెక్స్ట్ థర్డ్ సెకండ్ లో అంటే మనకి C టు D కి ట్రావెల్ చేస్తుంది. H3 వాల్యూ ఎంత థర్డ్ సెకండ్ లో 3 మైనస్ 1/2. సో G ఇంటూ 2 3 6 మైనస్ 1 5/2. సో ఎలానే మనకి సిరీస్ అన్నది రిపీట్ అవుతుంది. సో ఇలా ఇంకా సో అని పెట్టేసి లాస్ట్ H ఎంత కావాలి కాబట్టి Hn వాల్యూ మనకు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, G ఇంటూ n మైనస్ 1/2 లేకపోతే 2n మైనస్ 1/2. ఓకే, సో 2n మైనస్ 1/2 కింద ఉంచినా పర్లేదు. సో ఇప్పుడు మనకి రేషియో కావాలి. Hn ఈజ్ టు H2 ఈజ్ టు H3 ఈజ్ టు సో ఆన్ Hn లాస్ట్ సెకండ్ అంటే ఎంత సెకండ్ కూడా క్యాలిక్యులేట్ చేసాం రేషియో అండ్ సెకండ్. సో ఇప్పుడు మనకి ఇప్పుడు రేషియో ఏమవుతుంది, అన్నిట్లోని G/2 కామన్ ఉన్నాయి. చూడండి G/2 కామన్ ఉన్నాయి కాబట్టి తీసేద్దాం. సో 1:3, 5:5 సో ఆన్. ఇక్కడ G/2 క్యాన్సిల్ చేస్తే ఫైనల్ గా వచ్చేది 2n మైనస్ 1. సో మనకు కావాల్సిన రేషియో అన్నది మనకి వచ్చింది. రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ట్రావెలింగ్ ఫస్ట్ సెకండ్, థర్డ్ సెకండ్ అలానే సో ఆన్ n సెకండ్ కి కావాల్సిన డిస్టెన్సెస్ మనకి రేషియోస్ వచ్చాయి. నెక్స్ట్ 7th వన్, రేషియో ఆఫ్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ ఇన్ ద టైమ్ ఇంటర్వల్స్ t is equals to 0 seconds to t is equals to 1 second and t is equals to 0 seconds to t is equals to 2 seconds and t is equals to 0 seconds to t is equals to 3 seconds and so on respectively is. మరి ఇది కూడా మళ్ళీ అండర్లైన్ చేద్దాం. సో దీన్ని కూడా మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం విత్ ద హెల్ప్ ఆఫ్ వన్ డయాగ్రామ్. సో ఏ అనే పాయింట్ దగ్గర నుండి ఒక బాడీ రిలీజ్ చేస్తున్నారు విత్ ద ఇనిషియల్ వెలాసిటీ 0. సో ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి ఈకి ట్రావెల్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు 0 seconds అని ఇక్కడ మార్క్ చేసుకున్నాం. సో బి అనే పాయింట్ కి రీచ్ అయ్యేసరికి 1 second,
2 seconds 3 seconds. సో ఇప్పుడు మనకి ప్రతి పాయింట్ దగ్గర కూడా నేను టైం టేకెన్ బై ద బాడీ టు రీచ్ ఎవ్రీ పాయింట్ నేను మార్క్ చేశాను ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాడు క్యాలిక్యులేట్ చేయమన్న డిస్టెన్సెస్ రేషియో దేనికి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుండి ఫస్ట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 1 సెకండ్ కావాలంట. సో ఇది మనకి ఇప్పుడు h1 అవుతుంది. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 సెకండ్స్ దగ్గర టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ అన్నట్టు. సో ఇక్కడ నుండి ఏ నుండి సి వరకు మనకి h2 అవుతుంది. నెక్స్ట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 సెకండ్స్ నుండి టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 సెకండ్స్ వరకు మనకి టోటల్ డిస్టెన్స్ h3. సో వీటి యొక్క రేషియో కావాలి టోటల్ గా, అలాగే లాస్ట్ వరకు కూడా 0 ఇది లాస్ట్ కూడా మార్చేయాలంటే లాస్ట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ సెకండ్స్ వరకు కూడా మనం క్యాలిక్యులేట్ చేద్దాం 0 దగ్గర నుండి. సో ఈ డిస్టెన్సెస్ రేషియో కావాలి కాబట్టి మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, h ఈజ్ ఈక్వల్స్ టు ½ GT². ఇది డిస్టెన్స్ కి టైం కి రిలేషన్ ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఈ రేషియో అనేది మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో h1 ఈజ్ ఈక్వల్స్ టు ½ G. టైం ఇంటర్వెల్ ఎంత అవుతుంది మనకి h1 కి 0 ఇక్కడ 1. సో 1 నుండి 0 తీస్తే మనకి డెల్టా టీ ఇక్కడ 1 సెకండ్ టైం ఇంటర్వెల్. సో మనకి 1 సెకండ్ కాబట్టి ఇక్కడ 1². సో నెక్స్ట్ h2 ఈజ్ ఈక్వల్స్ టు ½ G. h2 క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకి సి నుండి ఏ కి మధ్యలో టైం ఇంటర్వెల్ ఎంత ఉంది ఇక్కడ నుండి ఇక్కడికి h2 దగ్గర డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు 2 - 0 2 సెకండ్స్. సో ఇక్కడ 2². అలా నెక్స్ట్ h3 ఈజ్ ఈక్వల్స్ టు ½ G. నెక్స్ట్ ఇక్కడ ఏ నుండి డీకి వస్తున్నప్పుడు ఇక్కడ డెల్టా టీ టైం ఇంటర్వల్ 3 సెకండ్స్. సో 3 - 0 సో 3². సో ఆన్ లాస్ట్ టోటల్ గా ఏ నుండి లాస్ట్ టీ సెకండ్స్ వరకు కూడా నేను హెచ్ఎం మార్క్ చేసుకుంటున్నాను. సో ½ G T² అంటే 0 దగ్గర నుండి ఎక్కడో లాస్ట్ టీ సెకండ్స్ వరకు కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. సో వీటి యొక్క రేషియో అడిగాడు. రేషియో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ h1 is to h2 is to h3 is to so on h is equals to ఎక్కడ రాద్దాం h is equals to అన్నిట్లోని అబ్జర్వ్ చేస్తే మళ్ళీ g/2 కామన్ ఉంది. సో అన్నిట్లోని మనకి రేషియో కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ మనకి ఏం మిగిలింది 1² is to 2² is to 3² is to so on t² వరకు ఉంది. సో దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1 is to 4 is to 9 is to so on t². సో మనకి టోటల్ గా కావాల్సిన రేషియో ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఫిల్అప్ చేసుకోండి. 1 is to 4 is to 9 is to so on t² అన్నది మనకి రేషియో ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద టైమ్ ఇంటర్వల్స్ 0 సెకండ్స్. మనకు కావాల్సిన h is equals to ½ GT² రిలేషన్ అండి. మనకు అన్ని కూడా స్క్వేర్స్ వచ్చేసి చూడండి. సో దీనికి ఇది ఫార్ములా అన్నమాట. సో మనం డెరైవ్ చేసుకుని ఈ రేషియోస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. నార్మల్ గా అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఇది డెరైవ్ చేయడం ఇస్తే మాత్రం డైరెక్ట్ గా మనం బిట్ ఆన్సర్ మనం పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ రేషియో ఆఫ్ టైం టేకెన్ బై ద బాడీ ఫర్ successive equal distances is so ratio of time taken by the body for successive equal distances అన్నాడు. సో దీనికి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సో అగైన్ ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం. ఇనీషియల్ ఏ అనే పాయింట్ దగ్గరండి మనం పార్టికల్ డ్రాప్ చేయాలి. సో బి అనే పాయింట్కి వచ్చేసరికి ఇక్కడ ఒక మైల్ స్టోన్ వేయండి 1 మీటర్. నెక్స్ట్ సి అనే పాయింట్కి వచ్చేసరికి 2 మీటర్ మైల్ స్టోన్. నెక్స్ట్ డి అనే పాయింట్కి వచ్చేసరికి 3 మీటర్ మైల్ స్టోన్ వేయండి. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా చూసినట్టయితే టైం టేకెన్ బై ద బాడీ ఫర్ సక్సెసివ్ ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నాడు. సో మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇది T1, అలా నెక్స్ట్ ఇది T2, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది మనకి T3 అవుతుంది. సో మనకి సక్సెసివ్ ఈక్వల్ డిస్టెన్సెస్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ వచ్చేసరికి T ఫస్ట్ 1 మీటర్ అని రాస్తున్నాయి. T ఫస్ట్ 1 మీటర్, T సెకండ్ 1 మీటర్, T థర్డ్ 1 మీటర్. అంటే ప్రతి దగ్గర కూడా నేను ఇక్కడ ఇంటర్వెల్స్ చూసినట్టయితే ఏ నుండి బికి వస్తున్నప్పుడు ఇంటర్వెల్ ఇక్కడ 1 మీటర్ ట్రావెల్ చేస్తుంది. బి నుండి సికి వస్తున్నప్పుడు ఇక్కడ 1 మీటర్, అలానే సి నుండి డికి వస్తున్నప్పుడు కూడా మనకి 1 మీటర్ ట్రావెల్ చేస్తుంది బాడీ. సో ప్రతిదీ కూడా మనకి
ఆడు ప్రతి 1 మీటర్ కి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ టైం ఇంటర్వెల్ కి మనకి రేషియో అడుగుతాడు. చూడండి ప్రతిదీ కూడా ఇక్కడ ఏ నుండి బికి వెళ్తున్నాడు 1 మీటర్, బి నుండి సికి 1 మీటర్, సి నుండి డికి కూడా 1 మీటర్. సో ఎవ్రీ 1 మీటర్ ట్రావెల్ చేస్తున్నప్పుడు బాడీ అన్నది మనకి ఇక్కడ యాక్సలరేట్ అవుతుంది. ఏ నుండి డీకి వెళ్తున్నప్పుడు డ్యూ టు యాక్సలరేషన్, డ్యూ టు గ్రావిటీ, మన జీ వాల్యూ స్మాల్ జీ వాల్యూ వల్ల, డ్యూ టు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద ఎర్త్ వల్ల మన బాడీ అన్నది ఇనీషియల్ గా స్పీడ్ 0, దాని నుండి గ్రౌండ్ కి వస్తున్నప్పుడు వెలాసిటీ అన్నది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది గ్రౌండ్ మీదకి వస్తున్నప్పుడు. సో బాడీ యాక్సలరేట్ అవుతున్నప్పుడు మనకు వచ్చే టైం ఇక్కడ ఏదైతే రేషియోస్ ఉన్నాయో టీ ఫస్ట్ మీటర్, టీ సెకండ్ 1 మీటర్, టీ థర్డ్ 1 మీటర్, అవి గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతాయి. అవి ఎంత ఇంక్రీజ్ అవుతుంది అన్నదే మనకి ఇక్కడ రేషియో అడుగుతున్నాడు. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి టీ ఈజ్ ఈక్వల్స్ √2h/g అనే ఫార్ములా ఉంది. ఓకే, సో ఈ ఫార్ములా మనం యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేసి, ఇదే ఎందుకు వాడుతున్నానంటే టైం కి అలానే డిస్టెన్స్ కి మనకి ఏదైనా ఒక ఈక్వేషన్ అవసరం ఉందంటే అది ఇదే. సో ఇప్పుడు మనం టీ ఫస్ట్ 1 మీటర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో √2 ఇంటూ, సో బి అనే పాయింట్ కి రీచ్ అవుతున్నప్పుడు మనకి అంతా 1 మీటర్ ఆల్రెడీ ట్రావెల్ చేస్తుంది కాబట్టి హెచ్ వాల్యూలో 1 అయ్యండి బై జీ మైనస్, సో ఎక్కడి నుండి మనకి బాడీ స్టార్ట్ అయింది ఏ అనే పాయింట్ నుండి కదా, సో టీ ఇంటూ 0/g. సో ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం, ఇక్కడ √2/g అన్నది మనకి కామన్ తీసేస్తున్నాం. సో √1 మైనస్ √0 అన్నది రిమైనింగ్ టర్మ్ ఉంటుంది. అలా నెక్స్ట్ టీ సెకండ్ 1 మీటర్, సెకండ్ 1 మీటర్ చూసినట్టయితే బి నుండి సికి వస్తుంది. సో ఆ పార్ట్ వరకే మనం టైం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 2 ఇంటూ, సో సి అనే పాయింట్కి వస్తున్నప్పుడు మైల్ స్టోన్ ఎంత ఇక్కడ 2, సో 2/g మైనస్ √2 ఇంటూ బి నుండే కదా సికి వచ్చింది, బి దగ్గర ఉన్న మైల్ స్టోన్ అంతా 1, సో 2 ఇంటూ 1/g. సో ఇప్పుడు రెండిట్లో కామన్ మళ్ళీ అంతా 2/g, మళ్ళీ కామన్ చేస్తే రిమైనింగ్ అంతా √2 మైనస్ √1. సో మనకి ఇప్పుడు సో ఆన్, అలాగే మనకు లాస్ట్ టీ ఎంత 1 మీటర్కి వెళ్ళామనుకోండి, సో అప్పుడు మనకి ఏమవుతుంది √2 ఇంటూ n/g మైనస్ √2 ఇంటూ దాని ముందు ఉండే మనకి ఇక్కడ హైట్ ఏమవుతుంది n-1 అవుతుంది. దానికన్నా 1 సబ్ట్రాక్ట్ చేయాలి కదా, లాస్ట్ 1 మీటర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే n-1/g. సో ఇప్పుడు మనకి √2/g కామన్ తీస్తే మనకి రిమైనింగ్ ఏముంది ఇక్కడ రేషియో, మనకి ఇక్కడ రిమైనింగ్ టర్మ్ √n మైనస్ ఇక్కడ వచ్చేసరికి √n-1. సో ఇప్పుడు రేషియోస్ కావాలి కాబట్టి మనం ఇప్పుడు టీ ఫస్ట్ 1 మీటర్ ఈజ్ టు టీ సెకండ్ 1 మీటర్ ఈజ్ టు టీ థర్డ్ 1 మీటర్ ఈజ్ టు సో ఆన్ ఈస్, మనకి ఇప్పుడు ఏమవుతుంది అన్నిట్లోనే √2/g అన్నిట్లోనే క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ టర్మ్ మనకి ఏమొచ్చింది √1 మైనస్ √0 ఈజ్ టు, ఓకే, నెక్స్ట్ √2 మైనస్ √1 ఈజ్ టు, ఓకే, ఇది ఇంకా కంటిన్యూ చేస్తే √3 మైనస్ √2 ఈజ్ టు సో ఆన్. ఫైనల్ గా మనకి ఏమొచ్చింది ఈజ్ టు, లాస్ట్ లో మనకు వచ్చింది √2 మైనస్ √n-1. సో ఇది మనకి కావాల్సిన రేషియో. సో ఇది ఇక్కడ మార్క్ చేసుకోండి, ఇక్కడ మనకు కావాల్సిన √1 మైనస్ √0 ఈజ్ టు √2 మైనస్ √1 ఈజ్ టు √3 మైనస్ √2 ఈజ్ టు సో ఆన్ √n-1. సో మనకు కావాల్సిన కండిషన్ టైం టేకెన్ బై ద బాడీ ఫర్ సక్సెస్ఫుల్ ఈక్వల్ డిస్టెన్సెస్, మనకి ఏదైతే డయాగ్రామ్ డ్రా చేసుకున్నా కావాల్సిన రేషియో. ఓకేనా, జేఈ మెయిన్స్ లోని గట్ట మనకి ఎంసెట్ లో గట్ట డైరెక్ట్ గా ఈ క్వశ్చన్స్ ఏదైతే ఇప్పుడు నేను క్వశ్చన్ కింద ఇచ్చానో ఆ రేషియోస్ డైరెక్ట్ అడుగుతాడు. మనకి ఫార్ములాస్ కానీ ఆ టైం గుర్తు రాకపోతే ఈ విధంగా మనం డెరైవ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, 9th one, రేషియో ఆఫ్ ద velocities acquired by the body at the end of the 1 second, 2 seconds, 3 seconds is so on. సో ఇప్పుడు మనకి ఈ కండిషన్ కి మనకి రేషియో కావాలని చెప్పాడు. సో ఫస్ట్ ఏ అనే పాయింట్ దగ్గర ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి బి అనే పాయింట్ 1 సెకండ్ కి రీచ్ అయింది అనుకుందాం. సి అనే పాయింట్ ఇక్కడ నుండి ఇనిషియల్ పాయింట్ ఏ నుండి సికి వచ్చేసరికి 2 సెకండ్స్ పట్టాయి అనుకుందాం. నెక్స్ట్ డి అనే పాయింట్ కి రీచ్ అయినప్పటికి ఏ నుండి డికి వచ్చేసరికి 3 సెకండ్స్ కి రీచ్ అయింది అనుకుందాం. సో ఈ టోటల్ కండిషన్ కి ప్రతి
పాయింట్ రీచ్ అవుతున్నప్పటికి ఓకేనా బాడీ యొక్క ఫైనల్ వెలాసిటీ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఇనిషియల్ గా ఏ దగ్గర మనకి ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి దానికోసం వదిలేండి. సో మనకి ఈ ఫార్ములా వెలాసిటీకి టైంకి ఒకే ఫార్ములా ఉంది, v ఈజ్ ఈక్వల్స్ టు gt. సో దాన్ని బట్టి చూసుకుంటే v1 ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ b అనే పాయింట్ రీచ్ అయ్యేసరికి ఎంత టైంకి వచ్చింది 1 సెకండ్ కాబట్టి 1. నెక్స్ట్ v2 ఈజ్ ఈక్వల్స్ టు ఇనిషియల్ గా ఏ నుండి సి దగ్గరికి వచ్చేసరికి 2 సెకండ్స్ పట్టింది కాబట్టి g ఇంటూ 2. అలానే నెక్స్ట్ ఏ నుండి డీకి వచ్చేసరికి 3 సెకండ్స్ పట్టింది కాబట్టి నెక్స్ట్ v3 ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ 3. అలానే సో ఆన్ లాస్ట్ గ్రౌండ్ దగ్గర రీచ్ అయ్యేసరికి n సెకండ్స్ ఇక్కడ రీచ్ అయింది, సో g ఇంటూ n. సో రేషియో ఏమవుతుంది ఇప్పుడు దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే v1 ఈస్ టు v2 ఈస్ టు సో ఆన్ v3 ఈస్ టు మనకి ఎంత b అన్న రేషియో ఏమవుతుంది ఇప్పుడు g అన్నిటిని g కామన్ క్యాన్సిల్ అయితే 1 ఈస్ టు 2 ఈస్ టు 3 ఈస్ టు సో ఆన్ n. సో రేషియో ఏమైంది 1 ఈస్ టు 2 ఈస్ టు 3 ఈస్ టు సో ఆన్ n. సో మనకు వచ్చే వెలాసిటీ అక్వైర్డ్ బై ద బాడీ ఫర్ ఎవ్రీ 1 సెకండ్ 2 సెకండ్స్ కి 3 సెకండ్స్ కి అయితే రేషియో 1 ఈస్ టు 2 ఈస్ టు 3 ఈస్ టు సో ఆన్ n అవుతుంది. 10th one, if a body is dropped from a certain height small h from the ground, it reaches the ground at time small t. Okay, on reaching the ground it has velocity v is equals to root over 2gh. then వాడు అడిగింది ఏంటంటే యావరేజ్ వెలాసిటీ ఆఫ్ దిస్ టోటల్ మోషన్ ఈజ్ అని అడుగుతాడు. సో ఇది బ్లాంక్ అని పెడదాం. సో ఇచ్చిన నెక్స్ట్ 10th ఫార్ములా ఏంటంటే ఇఫ్ ఎ బాడీ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ సర్టెన్ హైట్ h అన్నాడు. సో ఇచ్చిన కండిషన్ కి ముందు డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇది గ్రౌండ్ అనుకుందాం b అనే పాయింట్. సో ఏ నుండి మనకి బాడీ అనేది రిలీజ్ అవుతుంది. సో మనకి ఇనిషియల్ వెలాసిటీ 0. ఎంత హైట్ నుండి రిలీజ్ చేస్తాం, ఇది h అనే హైట్ దగ్గర నుండి రిలీజ్ చేస్తాం. సో రిలీజ్ చేస్తున్నప్పుడు ఇట్ రీచెస్ ద గ్రౌండ్ అట్ టైం t అన్నాడు. సో b అనే పాయింట్ రీచ్ అవడానికి ఎంత టైం పట్టింది, t సెకండ్స్ పట్టింది అనేసి మనకి ఇచ్చాడు. సో ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ ఇట్ హ్యాస్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ రూట్ 2gh అన్నాడు. సో మనకు ఆల్రెడీ తెలుసు v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈక్వల్స్ టు 2as లో ఫైనల్ వెలాసిటీ గ్రౌండ్ కి రీచ్ అవుతున్నప్పుడు ఎంత వెలాసిటీ v అనే వెలాసిటీతో వచ్చి స్ట్రైక్ అవుతుంది కదా. సో ఆ v అనే వెలాసిటీ ఫార్ములా ఆల్రెడీ మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్ డెరైవ్ చేసాం. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ a ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ g మనకు ఆల్రెడీ తెలిసిందే. సో g టోటల్ గా మనకి డిస్ప్లేస్మెంట్ అంత ఇచ్చాడు h. సో v స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2gh కాబట్టి v ఈజ్ ఈక్వల్స్ టు 2gh అన్నది మనకి ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో మనం డెరైవ్ చేసింది. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ ఆఫ్ దిస్ టోటల్ మోషన్ అన్నాడు. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v బై 2 అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములాలో మనకు ఒక ఫార్ములా మనం ఇప్పుడు డెరైవ్ చేసుకోవాలి. u వాల్యూ అంతా ఇనిషియల్ గా a అనే పాయింట్ దగ్గర 0, b అనే పాయింట్ దగ్గరకు వస్తున్నప్పుడు v అనే వెలాసిటీతో వచ్చింది. ఫైనల్ వెలాసిటీ అంతా రూట్ 2gh బై 2. సో ఇప్పుడు మనకి రిమైనింగ్ ఏం వచ్చింది, రూట్ 2gh బై ఈ డినామినేటర్ లో ఉన్న 2ని ఎలా రాసుకోవాలి, రూట్ 2 ఇంటూ రూట్ 2 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ గా మనం ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. రూట్ 2 ఇంటూ రూట్ gh అవుతుంది కదా సెపరేట్ చేస్తే, బై రూట్ 2 ఇంటూ రూట్ 2 చూసుకున్నట్టయితే ఈ రూట్ 2 క్యాన్సిల్. సో రూట్ ఓవర్ gh బై 2 అన్నది యావరేజ్ వెలాసిటీ అవుతుంది. సో దీని ఫార్ములా షార్ట్ కట్ ఫార్ములా రూట్ ఓవర్ gh బై 2. సో మనకి ఎప్పుడైనా సమస్యలు ఈ కాన్సెప్ట్ మీద ఇచ్చాడు అంటే డైరెక్ట్ గా యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, డైరెక్ట్ గా మనం రూట్ ఓవర్ gh బై 2 అనే ఫార్ములా యూజ్ చేసుకొని సమ్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. షార్ట్ కట్ ఫార్ములా. 11th one చూద్దాం. ఏ బాడీ ఈస్ డ్రాప్డ్ freely from a certain height
and it reaches the ground after a certain time t. Okay, on reaching the ground, it has a final velocity v is equals to gt. Then average velocity of this entire motion is డాష్. సో ఇప్పుడు ఈ కండిషన్ మనకు నెక్స్ట్ 11th ఫార్ములా కండిషన్ ఏమి ఇచ్చాడు, ఏ బాడీ స్టాప్డ్ ఫ్రీలీ ఫ్రమ్ ఏ సర్టైన్ హైట్ అన్నాడు. సో ఇక్కడ ఎక్కడ కూడా హైట్ ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. మనకి హైట్ ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేనప్పుడు దాన్ని అసలు మనకి డయాగ్రామ్ లో అండ్ కావాల్సిన డేటాలో కూడా కన్సిడర్ చేయకండి. సో ఇనిషియల్ గా ఏ అనే పాయింట్ దగ్గర నుండి బాడీ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. సో బి అన్నది గ్రౌండ్ పాయింట్, ఎక్కడో సమ్ సర్టన్ హైట్ అని మెన్షన్ చేశాడు కానీ హైట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి, అంటే ఎంత హైట్ నేను మెన్షన్ చేస్తున్నాడు. సో డేటాలో హెచ్ అని ఇవ్వకపోతే మాత్రం డెరివేటివ్ పార్ట్ లో కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్ ఆఫ్టర్ సర్టైన్ టైం టీ అన్నాడు. సో బి అనే పాయింట్ ని టీ అనే టైంకి రీచ్ అవుతుందని మెన్షన్ చేశాడు కాబట్టి మనం తీసుకున్నాం. సో ఆన్ రీచింగ్ ద గ్రౌండ్ ఇట్ హ్యాస్ ఎ ఫైనల్ వెలాసిటీ అన్నాడు. సో ఏ అనే పాయింట్ రిలీజ్ చేస్తున్నాడు, బి అనే పాయింట్ కి రీచ్ అవుతున్నాడు, గ్రౌండ్ కి రీచ్ అవుతున్నాడు, మాక్సిమం వెలాసిటీ వచ్చి స్ట్రైక్ అవుతుంది. ఈ వెలాసిటీ మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో b = u + at ఉంది కదా. సో దాంట్లో b = ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి a = మనకి +g తీసుకోవాలి కాబట్టి gt. సో ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా v = gt అనే ఈక్వేషన్ ఆఫ్ మోషన్ మనం కన్సిడర్ చేయాలని ప్రీవియస్ గానే మనం డిస్కస్ చేసాం. సో అలా వచ్చింది v = gt. సో ఈ టోటల్ గా ఈ ఎంటైర్ మోషన్ కి యావరేజ్ వెలాసిటీ అంతా అని అడిగాడు. యావరేజ్ వెలాసిటీ అగైన్ u + v/2. సో ఇనిషియల్ వెలాసిటీ 0, ఫైనల్ వెలాసిటీ అంతా gt/4/2. సో ఫైనల్ గా ఎంత వచ్చింది, gt/2 ఇస్ ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ దిస్ టోటల్ మోషన్. సో ఫైనల్ గా మనకి ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్ లో మనకి gt/2. సో ఈ ఫార్ములా కానీ గుర్తుంటే అగైన్ మనకి ప్రాబ్లమ్స్ ఈ కండిషన్ పర్టికులర్ కండిషన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా మన యావరేజ్ వెలాసిటీకి ఈ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ 12th one చూద్దాం. ఏ బాడీ ఈస్ డ్రాప్డ్ freely from certain height small h reaches the ground after certain time. After half of the time its height above the ground is dash. సో మనకి ఇచ్చిన కండిషన్ ఇది, ఏ బాడీ డ్రాప్డ్ ఫ్రీలీ ఫ్రమ్ ఏ హైట్ h అన్నాడు. సో ఇచ్చిన కండిషన్ కి మనం డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఇనిషియల్ వెలాసిటీ 0, బి అనే పాయింట్ రీచ్ అయ్యేసరికి దీని యొక్క టోటల్ హైట్ మనకి హెచ్ అని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ మనకి ఆ బి అనే పాయింట్ ఎంతో సర్టెన్ టైం రీచ్ అయిందని చెప్తున్నాడు కానీ ఆ టైం ని మనకి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి టైం వాల్యూని కన్సిడర్ చేయకూడదు డయాగ్రామ్ లో. ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ ద టైం అంటున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ ఇట్ బి టీ అనుకుందాం. బి అనే పాయింట్ టీ అనే టైంకి మనకి రీచ్ అయిందని అనుకుందాం, మనం కన్సిడర్ చేసుకోవాలి. సో వాడు ఏమన్నాడు, హాఫ్ ఆఫ్ ద టైం అన్నాడు. సో ఇక్కడ ఎక్కడో సి అనే పాయింట్ మార్క్ చేశాక ఇక్కడ మనకి హాఫ్ ఆఫ్ ద టైం అంటే t/2 సెకండ్స్ వస్తుంది. సో t/2 టైంకి మనకి ఇట్స్ హైట్ అబౌవ్ ద గ్రౌండ్ అని చెప్తున్నాడు. సో ఈ హైట్ కావాలంట గ్రౌండ్ నుండి అంటే బి అనే పాయింట్ నుండి ఈ సి అనే పాయింట్ ఎంత హైట్ లో ఉంది కావాలి. ఈ h' అనే వాల్యూ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో టోటల్ గా మనకు ఆల్రెడీ డిస్టెన్స్ కి టైం కి మనకు ఫార్ములా ఉంది, ఈక్వేషన్ ఆఫ్ మోషన్ h = ½ gt².
ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనకు కావాల్సిన డేటా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, హెచ్ డాష్. ఓకే, సో హెచ్ డాష్ కావాలి అంటే టోటల్గా నేను ఆల్రెడీ ఏ నుండి బికి కావాల్సిన ఫార్ములా మనకి ఫ్రమ్ ఏ టు బి కావాల్సిన హెచ్ ఇస్ ఈక్వల్స్ ఆఫ్ జీటీ స్క్వేర్ వాల్యూ నేను క్యాలిక్యులేట్ చేస్తా. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, హెచ్ డాష్ కావాలి అంటే ఇప్పుడు నేను ఏ నుండి సి అనే పాయింట్ ఏదైతే ఉందో దీన్ని హెచ్ డబల్ డాష్ అనుకుంటున్నాను నేను. మనం కన్సిడర్ చేసుకోవాలి. మనకు కావాల్సిన సొల్యూషన్ అయితే హెచ్ డాషే కావాలి. ఓకే, సో హెచ్ డబల్ డాష్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఫ్రమ్ ఏ టు సి పాయింట్ మీరు డయాగ్రామ్ లో కన్సిడర్ చేసినట్టయితే ఏ టు సి పాయింట్సే చూడండి. సో హెచ్ ఇస్ ఈక్వల్స్ టు అగైన్ ఈ ఫార్ములా మనం హెచ్ ఇస్ ఈక్వల్స్ ఆఫ్ జీటీ స్క్వేర్ మనం ఇక్కడ ఈక్వేషన్ ఇది యూజ్ చేస్తే ఇనీషియల్ వెలాసిటీ 0 కాబట్టి హెచ్ డిస్టెన్స్ అంత డిస్ప్లేస్మెంట్ మనం ఎక్కడ ఉంది హెచ్ డబల్ డాష్ ఇచ్చాం. సో మనకి హెచ్ అన్నది హెచ్ డబల్ డాష్ అయిపోతుంది. సో నెక్స్ట్ హాఫ్ జీ టైం వాల్యూ ఇక్కడ నుండి ఏ నుండి సికి వస్తున్నప్పుడు ఎంత టైంకి రీచ్ అవుతుందంట, t/2 కదా. సో ఈ టీ ప్లేస్ లోని t/2 హోల్ స్క్వేర్ అని రాసుకోండి. సో హాఫ్ ఇంటూ జీ ఇంటూ టీ స్క్వేర్ బై 4. ఓకే, సో మనకి ఇప్పుడు 1/4 బయట తీసేయండి. సో రిమైనింగ్ హాఫ్ జీటీ స్క్వేర్ బ్రాకెట్ లో రాసుకోండి, హాఫ్ జీటీ స్క్వేర్. సో ఇప్పుడు మనకి హాఫ్ జీటీ స్క్వేర్ వాల్యూ మనం ఆల్రెడీ ఏ నుండి బీకి వచ్చినప్పుడు మనం హాఫ్ జీటీ స్క్వేర్ ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ లోనే h/4 కింద రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది పాయింట్ ఏంటి, మనకి ఆఫ్టర్ హాఫ్ ఆఫ్ ద టైం ఇట్స్ హైట్ అబౌవ్ ద గ్రౌండ్ అని అడిగాడు. అంటే గ్రౌండ్ నుండి హాఫ్ ఆఫ్ ద టైం ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ లో ఉన్నప్పుడు హాఫ్ ఆఫ్ ద టైం అనే పాయింట్ సి అనే పాయింట్ దగ్గర మనం కన్సిడర్ చేసాం. సి నుండి బికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత ఉంది అన్నది మనకి వాడు క్వశ్చన్ లో అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి హెచ్ డాష్ ఇస్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ హెచ్ నుండి ఈ హెచ్ డబల్ డాష్ వాల్యూ అన్నది మనం సబ్ట్రాక్ట్ చేస్తే గ్రౌండ్ నుండి ఎంత హైట్ ఉందో ఈ పాయింట్ పర్టికులర్ బాడీ ఎంత హైట్ లో ఉందో మనకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా ఈజీగా. సో హెచ్ మైనస్ హెచ్ డబల్ డాష్ వాల్యూ ఎంత వచ్చింది, h/4. సో హెచ్ ని మీరు కామన్ చేస్తే 1 మైనస్ 1/4, 1 నుండి 1/4 తీసేస్తే 3/4 వస్తుంది. సో 3h/4 అన్నది మనకి ఫైనల్ గా ఈ గ్రౌండ్ నుండి ఈ సి అనే పాయింట్ యొక్క హైట్ హెచ్ డాష్ ఎంత వచ్చినట్టు 3h/4. సో ఈ బ్రాంక్ లో మనకి 3h/4 ఇస్ ద ఆన్సర్. సో అలాంటి డెరివేషన్ డైరెక్ట్ గా ఎంసెట్ బిట్స్ లో డైరెక్ట్ గా ఈ పాయింట్ అడుగుతాడు. ఇది గుర్తుంది అంటే డైరెక్ట్ గా మనం ఆప్షన్ పెట్టేసుకోవచ్చు. ఇన్ కేసు మనకి ఇది ఎలా వచ్చిందో తెలియకపోతే మాత్రం ఈ డెరివేషన్ అంతా కూడా మనం ఎగ్జామ్ లో కూడా చేయాల్సి ఉంటుంది. 13th వన్, ఏ బాడీ డ్రాప్డ్ ఫ్రమ్ certain height reaches the ground after time t. It would cover exactly half of the distance in time dash. సో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ బాడీ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ సర్టైన్ హైట్ అన్నాడు, రీచెస్ ద గ్రౌండ్ ఆఫ్టర్ టైం టీ. సో అగైన్ ఇచ్చిన కండిషన్ కి ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఏ నుండి ఇనిషియల్ వెలాసిటీ 0తో రిలీజ్ చేస్తున్నాం. గ్రౌండ్ కి రీచ్ అయ్యే టైం ఎంత రీచ్ అవుతుందంట, టీ అనే టైం కి రీచ్ అవుతుంది గ్రౌండ్ కి. నెక్స్ట్ వాడు అడిగేది ఏంటంటే ఇట్ వుడ్ కవర్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇన్ టైమ్ అని చెప్తాడు. సో టోటల్ గా నేను ఏమనుకుంటున్నాను అంటే టోటల్ డిస్టెన్స్ లెట్ బి హెచ్ అనుకుందాం. సో ఏ నుండి సి అనే పాయింట్ రీచ్ అవుతున్నప్పుడు ఇక్కడికి వచ్చే డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ h/2. ఓకే, సో h/2 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసేసరికి ఎంత టైంకి ఇక్కడ సి అనే పాయింట్ కి రీచ్ అవుతుందో ఈ వాల్యూ టీ డాష్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మనకి ఇచ్చిన డేటా. సో అగైన్ మనకి ఫార్ములా ఏముందంటే దీనికి టీ ఈజ్ ఈక్వల్స్ టు √2h/g అనే ఫార్ములా మనకు ఉంది. సో టైం కి డిస్ప్లేస్మెంట్ కి ఫార్ములా. సో మనకి ఇప్పుడు చూసినట్టయితే ఫ్రమ్ ఏ టు బి ఏమవుతుంది, ఇక్కడ టైం వాల్యూ టీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ గా ఏ నుండి బికి టీ అనే టైం రీచ్ అవుతుంది కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు √2h/g అనే ఫార్ములా డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీ డాష్ అనేది మనకి ఏమవుతుంది, నెక్స్ట్ ఫ్రమ్ ఏ టు సికే కదా వాడు అడుగుతున్నాడు. సో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్ చేసేసరికి అంత టైంలో మనకి రీచ్ అయింది సి అనే పాయింట్ అన్నది మనకు కావాలి. సో ఈ టీ డాష్ వాల్యూ మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో ఏ టు సి మాత్రమే మనం కన్సిడర్ చేద్దాం. సో చేసినట్టయితే టీ డాష్ ఇస్ ఈక్వల్స్ టు
2/g ఇంటూ హెచ్ వాల్యూ ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ ఇక్కడ మనకి h/2 అవుతుంది. సో h/2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2h/g కామన్ గా ఉంచి మిగతా రిమైనింగ్ టర్మ్ అంతా ఒక సైడ్ రాసుకోండి. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, హాఫ్ సైడ్ అయిపోద్ది, మిగతాదంతా 2h/g కామన్ గా రాసాం. ఆల్రెడీ రూట్ ఓవర్ 2h/g ని మనం ఏమనుకున్నాం, టీ అనుకున్నాం. ఓకేనా, రూట్ ఓవర్ 2h/g ఇంటూ రూట్ ఓవర్ 1/2 కింద రాసుకోండి. సెపరేట్ చేసేస్తే రూట్ ఓవర్ 2h/g ని మనం ఏమనుకున్నాం, టీ అనుకున్నాం. సో దాని ప్రకారంగా మనకి ఇప్పుడు దేర్ఫోర్ రూట్ ఓవర్ 2h/g ఏమవుతుంది, టీ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ టీ ప్లేస్ లో మనం ఇది రాసుకోవచ్చు కాబట్టి టీ ఇంటూ రూట్ వన్ అంటే 1 బై డినామినేటర్ లో మనకి 2 ఉండిపోతుంది. సో టీ డాష్ ఇజ్ ఈక్వల్స్ టు టీ బై √2. సో టోటల్ టైం బై √2 అన్నది మనకి సొల్యూషన్ అవుతుంది కరెక్ట్ ఏ నుండి సికి వచ్చేసరికి. సో టీ బై √2 ఇస్ ద ఆన్సర్. 14 ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ covers a distance s in the nth second. Distance traveled by it in the n plus 1th second ఈజ్ డాష్. అలానే నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ ఇన్ ద n-1th second ఈజ్ డాష్. సో మనకి ఇచ్చిన కండిషన్ ఇది, ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కవర్స్ ఏ డిస్టెన్స్ ఎస్ ఇన్ ద nth సెకండ్ అండి. ఆల్రెడీ ఎస్ఎన్త్ ఫార్ములా మనకు తెలుసు, u ప్లస్ ఏ ఇంటూ n-1/2. సో ఇదే మనకి ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో మనకి ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎలా ఉంటుందో మనం క్యాలిక్యులేట్ చేసాం. hn ఇజ్ ఈక్వల్స్ టు g ఇంటూ n-1/2 మనకు కావాల్సిన ఫార్ములా. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ ద nth సెకండ్ ఆల్రెడీ ఇచ్చాడు, అంత ఎస్ అనే వాల్యూ ఇచ్చాడు. సో ఇక్కడ hn ప్లేస్ లో ఏమవుతుందంటే ఎస్ అవుతుంది. సో s is equals to g into n-1/2. సో మనకి డిస్టెన్స్ ట్రావెల్ బై ఇట్ ఇన్ n+1th సెకండ్ అన్నాడు. సో మనకి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఇదే కండిషన్ ని ఓకే n+1th సెకండ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, n+1th సెకండ్ కి. ఓకే, సో దీని ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఒక సైడ్కి ఉంచండి, ఇది sn+1 కదా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు n+1 కి. సో ఇప్పుడు మనకి g ఇంటూ n+1 సెపరేట్గా పెట్టండి బ్రాకెట్లో, n+1 మైనస్ 1/2 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా చేస్తాను అంటే రీఅరేంజ్ చేస్తాను. ఈ టర్మ్స్ చూడండి, n+1 మైనస్ 1/2 ఉంది కదా, నేను ఈ టర్మ్స్ రీఅరేంజ్ చేసి ఎలా రాస్తానంటే g ఇంటూ n-1/2 ప్లస్ 1 కింద రాస్తున్నాను. సో దీని ప్రకారం ఇప్పుడు జీతో మల్టిప్లై చేసి ఏమొస్తుంది, ఇది g ఇంటూ n-1/2 మళ్ళీ జీతో దీన్ని మల్టిప్లై చేస్తే ప్లస్ జీ అని రాసుకోవచ్చు కదా. దాని ప్రకారంగా మనం ఏం రాయొచ్చు, sn+1కి sn+1 ఈజ్ ఈక్వల్స్ టు ఆల్రెడీ చూడండి ఇక్కడ నేను మెన్షన్ చేశాను, g ఇంటూ n-1/2 అంటే ఏ విధంగా రాసుకోవచ్చు, వాడు ఆల్రెడీ ఇచ్చాడు nth సెకండ్ లో మనకి s డిస్టెన్స్ ట్రావెల్ చేసిందని. సో ఈ టోటల్ గా g ఇంటూ n-1/2ని s అని రాసుకోవచ్చు కదా, s అని రాసేస్తున్నాం. రిమైనింగ్ టర్మ్ ఏముంది, ప్లస్ జీ. సో మనకి s n+1th సెకండ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ n+1th సెకండ్ కి అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు s ప్లస్ ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు. సిమిలర్లీ sn-1th సెకండ్, సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఇట్ ఇన్ ద n-1th సెకండ్ కూడా సిమిలర్ ఇదే కేసు చేసినట్టయితే g ఇంటూ n-1 మైనస్ 1/2 అని రాసుకోవచ్చు కదా. సో g ఇంటూ n-1/2 మైనస్ 1 కింద నేను రాసుకుంటున్నాను. ఓకేనా, సో దాని ప్రకారంగా జీతో మల్టిప్లై చేస్తే g ఇంటూ n-1/2 ఒకసారి, జీతో మళ్ళీ మల్టిప్లై చేస్తే మైనస్ జీ ఒకసారి. ఆల్రెడీ g ఇంటూ n-1/2 అంటే s అని రాసుకోవచ్చు అని చెప్పారు. సో s మైనస్ g. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ n-1 సెకండ్ ఫార్మ్ ఏమైంది, sn-1 ఈజ్ ఈక్వల్స్ టు s మైనస్ g. సో మనకు వచ్చే
2 blanks కూడా మనం ఫిల్అప్ చేసాం. సో ఇది కూడా మనకి ఆన్సర్ లో డైరెక్ట్ గా బిట్స్ కింద అడుగుతాడు. సో డైరెక్ట్ గా మనకి ఫార్ములాస్ తెలిస్తే డైరెక్ట్ గా మనం ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సొల్యూషన్స్ చేయడానికి ఈ కాన్సెప్ట్స్ అన్నమాట. 15th one, if the distance traveled by a body in the first t seconds is equal to the distance traveled by the body in the last second, then total time of its fall is dash. సో ఈ కండిషన్ కి మనం ఇప్పుడు షార్ట్ కట్ ఫార్ములా డెరైవ్ చేద్దాం. సో ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ బాడీ ఇన్ ద ఫస్ట్ t సెకండ్స్ అన్నాడు. సో ఆల్రెడీ h ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ gt స్క్వేర్ అనే ఫార్ములా మనకు తెలుసు, ఎందుకంటే అక్కడ ఇచ్చింది డిస్టెన్స్ కి టైం కి రిలేషన్ కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ ద లాస్ట్ సెకండ్ అన్నాడు. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ ఇన్ ద లాస్ట్ సెకండ్ ఫార్ములా అంటే h ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ n మైనస్ 1/2. సో ఈ డిస్టెన్సెస్ రెండు కూడా సేమ్ అంట. సో h ఈజ్ ఈక్వల్స్ టు h అని ఇచ్చాడు వాడు ఇచ్చిన కండిషన్ కి. సో దాంట్లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. వాల్యూస్ హాఫ్ gt స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు h అని అంత వచ్చింది g ఇంటూ n మైనస్ 1/2. సో g క్యాన్సిల్. సో t స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 2n మైనస్ 1/2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే ఈ -1 ఇటు వస్తే +1 కాబట్టి t స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 2n. సో మనకి దీని ప్రకారం ఏమవుతుంది ఇక్కడ రాస్తాను మని. సో ఈ 2 ఇటు వచ్చేస్తుంది. n ఈజ్ ఈక్వల్స్ టు t స్క్వేర్ ప్లస్ 1/2. టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లాట్ n అంటే ఏంటి, టోటల్ గా n సెకండ్స్ కి, అంటే టోటల్ టైమ్ ఆఫ్ ఫాల్ ని మనం ఇక్కడ n సెకండ్స్ కాదు, ఇనిషియల్ గా 0 సెకండ్స్ రిలీజ్ చేస్తాం. టోటల్ n సెకండ్స్ కి మనకి t స్క్వేర్ ప్లస్ 1/2 ఫస్ట్ 3 సెకండ్స్ అనమాట ఇది. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ 3 సెకండ్స్ లో మనకి డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయిందో అది టోటల్ టైమ్ ఆఫ్ ఫాల్ కి అంతా మనకి వాల్యూ ఫార్ములా ఒక షార్ట్ కట్ ఫార్ములా వచ్చింది. n ఈజ్ ఈక్వల్స్ టు t స్క్వేర్ ప్లస్ 1/2. సో దీని ప్రకారంగా ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇనీషియల్ గా ఒక సెకండ్ పాయింట్ నుండి బాడీ రిలీజ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ కి రీచ్ అయ్యే టోటల్ టైం మనకి క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా t స్క్వేర్ ప్లస్ 1/2 అనే ఫార్ములా మనకి యూజ్ చేసుకోవచ్చు సమ్స్ చేసేటప్పుడు. ఇది బాగా యూస్ఫుల్ ఫార్ములా ఆన్సర్ లో నీకు అట్లా. ఓకే, చూద్దాం. 16th one, a freely falling body passes over through 2 points A and B in time intervals t1 and t2. Okay, from the start, then the distances between the points, 2 points A and B is dash. సో వాడు ఇచ్చిన కండిషన్ ఇది, ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ పాసెస్ ఓవర్ త్రూ 2 points A and B అని చెప్పాడు. సో ఇచ్చిన కండిషన్ కి డయాగ్రామ్ డ్రా చేసినట్టయితే O అనే పాయింట్ నుండి బాడీ రిలీజ్ చేద్దామని అనుకుందాం. సో A అనే పాయింట్, అలానే నెక్స్ట్ ఎక్కడో ఉండే B అనే పాయింట్ కి టైం ఇంటర్వల్స్, ఎంత టైం ఇంటర్వల్స్ రీచ్ అవుతున్నాయి, t1 టైం ఇంటర్వల్, అలానే ఇక్కడ t2 టైం ఇంటర్వల్ కి ఆ బాడీ అన్నది రిలీజ్ చేస్తున్నప్పుడు, O అనే పాయింట్ రిలీజ్ చేస్తున్నప్పుడు రీచ్ అవుతుంది. సో అది కూడా చెప్పాడు, స్టార్టింగ్ కండిషన్ దగ్గర నుండి O దగ్గర నుండి Aకి వెళ్ళేసరికి t1 టైం, O నుండి Bకి వెళ్ళేసరికి t2 టైం పట్టిందని. దాంట్లో డిస్టెన్స్ బిట్వీన్ 2 points A and B అని అడిగాడు. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంది అని అడిగాడు, ఈ డిస్టెన్స్. సో O to A నేను డిస్టెన్స్ ని h1 అనుకుంటున్నాను, అలానే O to B మనకుండే డిస్టెన్స్ ని h2 అనుకున్నాం. సో డెల్టా h అని మెన్షన్ చేస్తాం.
ఓకే, సో ఏ నుండి బికి మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏదైతే ఉందో డిస్టెన్స్ మనకి డెల్టా హెచ్ అని మెన్షన్ చేద్దాం. ఆ డెల్టా హెచ్ కావాలి అంటే మనకి ఆల్రెడీ డిస్టెన్స్ కి టైం కి ఒక రిలేషన్ ఉంది, హాఫ్ జీటీ స్క్వేర్, హెచ్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ జీటీ స్క్వేర్. సో ఫ్రమ్ ఏ టు ఓ కదా, ఓ టు ఏ చూసినట్టయితే h1 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీ t1 స్క్వేర్ అవుతుంది. అలానే నెక్స్ట్ ఫ్రమ్ ఓకే ఓ టు ఏ, ఓ నుండి బికి చూద్దాం. ఫ్రమ్ ఓ టు బి h2 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ జీ, టోటల్ గా ఓ నుండి బికి వచ్చేసరికి టైం ఇంటర్వల్ అంతా t2 స్క్వేర్. ఓకే, హాఫ్ జీ t2 స్క్వేర్ టోటల్ టైం ఇంటర్వల్ అయితే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, డెల్టా హెచ్ కావాలి. డెల్టా హెచ్ ఎలా వస్తుంది మనకి, h2 టోటల్ గా h2 డిస్టెన్స్ నుండి h1 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ డిస్టెన్సెస్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏకి బికి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో వచ్చేస్తుంది కదా. సో h2 ఎంత, హాఫ్ జీ t2 స్క్వేర్ మైనస్ హాఫ్ జీ t1 స్క్వేర్. రెండిట్లో కామన్ ఏముంది, g/2 కామన్ ఉంది. సో g/2 కామన్ తీస్తే t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ అన్నది మనకి టోటల్ గా డెల్టా హెచ్ వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి g/2 ఇంటూ t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ అన్నది మనకి కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది. సో ఇది కూడా మనకి సమ్స్లో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ఫార్ములా కానీ మనకి అప్పటికప్పుడు ఐడియా ఉందనుకోండి, ఈజీగా సమ్స్ విత్ ఇన్ సెకండ్స్ లో మనం క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. 17 ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ passes over 2 points A and B pass over 2 points A and B for the distances h1 and h2 from the start. Okay, for the distance h1 and h2 from the start. Then the distances between then time interval, then the time interval between 2 points A and B is dash. సో ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏంటంటే, ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ పాస్ ఓవర్ 2 పాయింట్స్ ఏ అండ్ బి అని చెప్తున్నాడు. ఇందాక కండిషనే కాదు, కొంత స్లైట్ వేరియేషన్ ఉంది. మనకి ఇనీషియల్ గా ఓ అనే పాయింట్ నుండి బాడీని రిలీజ్ చేస్తాం అనుకుందాం, ఇనిషియల్ వెలాసిటీ 0. సో ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ కి దాటుకుంటూ ఆ బాడీ అనేది ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ ఉంది. సో మనకి స్టార్టింగ్ దగ్గర నుండి డిస్టెన్స్, ఆ పాయింట్స్ ఎంత డిస్టెన్సెస్ లో ఉన్నాయని మెన్షన్ చేశాడు. ఓ నుండి ఏ h1 డిస్టెన్స్, అలానే ఓ టు బి అనే డిస్టెన్స్ అంతా h2 డిస్టెన్స్ అవుతుంది. సో దాని ద టైమ్ ఇంటర్వల్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి అంతా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, టైం ఇంటర్వల్ అడిగాడు కాబట్టి, సో ఓ నుండి ఏకి వచ్చేసరికి టైం నేను t1 అనుకుంటున్నాను. ఓ నుండి ఏకి t1 సెకండ్స్ కి మనకి రీచ్ అయింది అనుకుందాం. అలానే నెక్స్ట్ ఓ టు బికి మనకి రీచ్ అయ్యే టైం ఎంత, t2 సెకండ్స్ కి మనకి రీచ్ అయింది అనుకుందాం. సో దాన్ని బట్టి మనకి ఈ ఏ నుండి బికి వెళ్తున్నప్పటికి ఎంత టైం ఇంటర్వల్ లో మనకి ఆ బాడీ 2 పాయింట్స్ ని దాటుకుంటూ వెళ్తుంది మనకు కావాలి. సో అందుకే మనకి ఏంటంటే డెల్టా టీ అని మెన్షన్ చేద్దాం ఏ నుండి బి వరకు. సో టైం కి అలానే డిస్టెన్స్ కి మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, ఈక్వేషన్ మోషన్ టీ ఈజ్ ఈక్వల్స్ √2h/g. సో ఇది యూజ్ చేద్దాం ఇప్పుడు. ఫ్రమ్ ఓ టు ఏ, ఫ్రమ్ ఓ టు ఏ చూసినట్టయితే, సో మనకి ఇప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది, t1 ఈజ్ ఈక్వల్స్ √2h1g అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డిస్టెన్స్ ఓ నుండి ఏకి మనకి h1 డిస్టెన్స్ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఫ్రమ్ ఓ టు బి చూద్దాం. ఓ టు బి చూసినట్టయితే టోటల్ టైం మనకి ఎంత ఇచ్చాడు, ఆల్రెడీ డయాగ్రామ్ లో t2 టైం ఇచ్చాడు. సో దాని ప్రకారంగా మనకి ఇప్పుడు ఏమవుతుంది, t2 ఈజ్ ఈక్వల్స్ టు √2, ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఎంత h2,
బై జీ. సో వాడు అడిగింది ఏంటంటే టోటల్ టైం ఇంటర్వల్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి అన్నాడు. సో టోటల్ టైం ఇంటర్వల్ మనకి ఆల్రెడీ తెలుసు, డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బికి మనకి టోటల్ టైం ఎంత మెన్షన్ చేశాను, డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు బి దగ్గరికి వచ్చే టైం T2 కాబట్టి T2 మైనస్ ఎంత టైం సబ్ట్రాక్ట్ చేయాలి, ఇనీషియల్ గా T1 టైం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేస్తాయి. సో రెండిట్లోని కామన్ గా మనకి √2/g కామన్ గా ఉంది. సో దాన్ని బయటికి తీసుకొచ్చాను. సో మనకి రిమైనింగ్ √H2 √H1 ఉన్నాయి కాబట్టి అది అండర్ బ్రాకెట్స్ లో పెట్టేస్తే √H2 మైనస్ √H1 అన్నది మనకి రిక్వైర్డ్ టైం ఇంటర్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఫిల్ ది బ్లాంక్ ఏమవుతుంది, √2/g ఇంటూ √H2 మైనస్ √H1. ఇది కూడా మనకి ప్రాబ్లమ్స్ లో యూజ్ అయ్యే మనకి ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫార్ములా చూద్దాం. 18th వన్. A stone is dropped into a well of height h. The sound of splash is heard after a టైమ్ ఆఫ్ డాష్. సో ఈ కండిషన్ చూడండి, దీనికి ఫార్ములా డెరైవ్ చేయాలి. మనకి స్టోన్ అన్నది మనకి ఒక వెల్లో డ్రాప్ చేస్తామంట. ఓకే, దాంట్లో ఉండే వాటర్ లెవెల్ ఎగ్జాక్ట్ గా మౌత్ ఆఫ్ ద వెల్ దగ్గర హైట్ హెచ్ అనే హైట్ దగ్గర ఉందని చెప్తున్నాడు. ఓకే, సో ఒక పాయింట్ ఏ అనే పాయింట్ తీసుకోండి. అక్కడ ఇనిషియల్ గా డ్రాప్ ఆ స్టోన్ మనం డ్రాప్ చేస్తున్నాం కాబట్టి రిలీజ్ చేస్తున్న పాయింట్ దగ్గర మనకి ఎప్పుడు వెలాసిటీ 0 ఉంటుంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. సో ఏ నుండి బి వరకు కూడా మనకి ఆ స్టోన్ అనేది ట్రావెల్ చేసే డిస్టెన్స్ అంత ఇచ్చాడు, వాడు హెచ్ అని ఇచ్చాడు. సో వాడికి ఏం కావాలంటే అలా స్టోన్ ఎప్పుడైనా మనం డ్రాప్ చేస్తున్నప్పుడు వల్లలోని ఆ సౌండ్ ఆఫ్ స్ప్లాష్ అంటే ఇక్కడ మనకి తగిలిన వన్స్ వాటర్ లెవెల్ కి స్ట్రైక్ అయిన తర్వాత ఆ వాటర్ లెవెల్ నుండి వచ్చే సౌండ్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనకి ఈ టోటల్ గా హెచ్ అనే డిస్టెన్స్ ని ట్రావెల్ చేసుకుంటూ ఏ అనే పాయింట్ కి రీచ్ అవ్వాలి. ఎంత టైం తర్వాత ఈ సౌండ్ ఆఫ్ స్ప్లాష్, ఈ స్ప్లాష్ అనే సౌండ్ మనకి ఎంత టైం తర్వాత మనకి వినిపిస్తుంది. అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అబ్జర్వర్ యొక్క ఇయర్ కి ఎంత టైం తర్వాత వినిపిస్తుందో మనకి క్యాలిక్యులేట్ చేయాలి. సో మనకి దాంట్లో ఫార్ములా ఉంది. సో క్యాలిక్యులేట్ చేద్దాం. టైం టేకెన్ బై ద stone to reach water level, ఇది T1 అనుకుందాం. T1 ఈజ్ ఈక్వల్స్ టు మనకు హైట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ షార్ట్ కట్ ఫార్ములా ఒకటి ఉంది, √2h/g. ఇది మనకి ఫస్ట్ ఏ నుండి బికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, స్టోన్ T1 టైం పడుతుంది కాబట్టి ఆ T1 టైం నేను ఇక్కడ కన్సిడర్ చేస్తాను. సో ఇది T1 టైం, ఏ నుండి బికి వచ్చే టైం అంటారు. సో అలానే నెక్స్ట్ టైం టేకెన్ బై ద సౌండ్ టు రీచ్ మౌత్ ఆఫ్ వెల్. సో ఈ బీని దగ్గర వచ్చే సౌండ్ ఏదైతే స్ప్లాషింగ్ సౌండ్ ఉందో ఆ స్ప్లాషింగ్ సౌండ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఏ అనే పాయింట్కి రీచ్ అవ్వాలి. ఓకే, సో మనకి ఏ నుండి బీకి వచ్చి మళ్ళీ బి నుండి ఏకి వెళ్తుంది అదంతా కూడా, స్టోన్ యొక్క సౌండ్ అంతా కూడా. సో మనకి టోటల్ గా నెక్స్ట్ బి నుండి ఏకి వెళ్ళే సౌండ్ స్ప్లాష్ సౌండ్ మనకి ఏమవుతుంది, T2 ఈజ్ ఈక్వల్స్ టు ఎప్పుడైనా మనకి ఇది అంతా కూడా వ్యాక్యూమ్ లాగా ఉంది కాబట్టి అంటే ఓకే. సో మనం ఇప్పుడు సో ఓకే ఇదంతా ఎయిర్ అనేది ప్రెసెంట్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ మీడియంలోని. సో మనకి ఎయిర్ లో మనకి ఎప్పుడైనా స్పీడ్ మనకి సౌండ్ స్పీడ్ అన్నది యూనిఫామ్ గా ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో అందుకే మనం ఏ ఫార్ములా వాడదామంటే T2 ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ b ఈజ్ ఈక్వల్స్ టు t కదా. ఓకే, d/v అనే ఫార్ములా మనం తీసుకున్నాం. యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుందని చెప్పాను కదా. సో మనకు వచ్చేది రివర్స్ లో రాసాం, d/v. ఓకే, సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ఏమవుతుంది, ఆల్రెడీ డిస్టెన్స్ h, v అన్నది ఏమవుతుంది, స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. ఓకే, సో మనకి T2 టోటల్ టైం టేకెన్ బై ద సౌండ్ టు రీచ్ మౌత్ ఆఫ్ ద వెల్, బి నుండి వచ్చే స్ప్లాషింగ్ సౌండ్ అన్నది ఏకి రీచ్ అవ్వడానికి T2 టైం ఇది. సో టోటల్ టైం కావాలి, టోటల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు T1 ప్లస్ T2. సో మనకి
సౌండ్ ఆఫ్ స్ప్లాష్ ఎంత టైం తర్వాత మనకి టోటల్ టైం ఎంత టైం తర్వాత స్టోన్ డ్రాప్ చేసిన ఎంత టైం తర్వాత మనకి మౌత్ ఆఫ్ ద గర్ల్కి ఆ స్ప్లాషింగ్ సౌండ్ మనకి వినిపిస్తుంది అన్న దానికోసం కండిషన్ అడిగాడు. సో సౌండ్ ఆఫ్ స్ప్లాష్ మనకి ఎంత టైం తర్వాత వినిపిస్తుందో టోటల్ టైం మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మనకు వచ్చే వాల్యూ ఏమవుతుంది, T1√2h/g ప్లస్ నెక్స్ట్ h/v సౌండ్, వెలాసిటీ ఆఫ్ సౌండ్. ఓకే, సో అది మనకి జనరల్గా 330 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది స్టాండర్డ్ వాల్యూ. సో అది అలాగైనా తీసుకోవచ్చు, లేకపోతే గివెన్ డేటాలో మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు, గివెన్ డేటాలో అయినా దీని వాల్యూ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ ఇచ్చేస్తాడు సంస్థలు, దాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు. మిగతా డేటా అంతా క్వశ్చన్ లోనే ఉంటుంది మనకి. సో టోటల్ టైం ఎంత టైం తర్వాత స్టోన్ డ్రాప్ చేసిన ఎంత టైం తర్వాత స్ప్లాషింగ్ సౌండ్ మళ్ళీ అబ్జర్వర్ ఇయర్కి లేకపోతే మౌత్ ఆఫ్ ద గర్ల్కి రీచ్ అవుతుందో దానికి ఫార్ములా అనమాట. సో ఎంత వచ్చింది మనకి √2h/g ప్లస్ h/v సౌండ్. ఓకే, సో ఇది మనకి ఇక్కడ ఫార్ములా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేది 19th ఫార్ములా. ఈ two bodies are held one above the other, separated by a distance s and released simultaneously the distance of separation remains yes throughout the motion. సో ఈ కండిషన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇది చాలా సింపుల్, మనకి ప్రాబ్లమ్స్ దీని మీద ఈ కాన్సెప్ట్ మీద డైరెక్ట్ గా అడుగుతాడు. సో మనకి ఏంటన్నాడంటే ఈ 2 bodies are held one above the other అన్నాడు. సో ఒక 2 balls ఏవో తీసుకోండి. ఓకే, సో ఇది ఏ ఇది బి అనుకున్నాం, 2 balls నేమ్ ఇచ్చాం. సో ఇనీషియల్ గా ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ మనకి ఎస్ అనుకున్నాం. ఓకే, సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ మనం ఎస్ అని ప్లేస్ చేస్తున్నప్పుడు అండ్ రిలీజ్ ఇట్ సైమల్టేనియస్ అని చెప్పాం. సో మనకి రెండు మార్కర్ డస్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ అయితే ప్లేస్ చేసామో వన్స్ రిలీజ్ చేస్తున్నప్పుడు మనం కానీ టైం ల్యాబ్స్ పెట్టి స్లో మోషన్ లో కానీ దీన్ని క్యాప్చర్ చేసామంటే త్రూ అవుట్ ద మోషన్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎస్ అనే ఉంటుంది. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మాసెస్ మనకి ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నది రెండు బాడీస్ మీద సేమ్ గానే ఈక్వల్ గానే యాక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మాసెస్ కోసం కన్సిడర్ చేయట్లేదు కాబట్టి. ఓకే, సో ఎయిర్ రెసిస్టెన్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి మనకి 2 bodies కూడా విత్ ద సేమ్ యూనిఫామ్ యాక్సలరేషన్ తో గ్రౌండ్ కి రీచ్ అవుతాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గానే ఎస్ మాత్రమే ఉంటుందని చెప్తున్నాడు త్రూ అవుట్ ద మోషన్. సో కొంత టైం పోయేసరికి కూడా మనం టైం ల్యాబ్స్ లో కానీ మనం మెజర్ చేసినట్టయితే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా మనకి ఏ డాష్ బి డాష్ అనే పాయింట్స్ రీచ్ అవుతున్నప్పుడు కూడా సేమ్ ఎస్ అనే ఉంటుంది డిస్టెన్స్. సో ఈ కాన్సెప్ట్ కానీ మనకు తెలిసినట్టయితే కైనమాటిక్ సమ్స్ ఎలాంటి సమ్స్ ఫ్రీలీ ఫాలింగ్ సమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఈ కండిషన్ యూజ్ చేసి సింపుల్ గా ఆన్సర్ పెట్టేయచ్చు ఆప్షన్. చూద్దాం, దీని మీద సమ్ కూడా మనం డిస్కస్ చేస్తాము. ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈస్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. సో ఇప్పుడు ఎయిర్ రెసిస్టెన్స్ అన్నది కన్సిడర్ చేయమంటున్నాడు. సో ఇది కన్సిడర్ చేస్తూ మనకు ఒక 2 ఫార్ములాస్ ఇక్కడ మనకి అంటే 2 కాన్సెప్ట్స్ అన్న మనం డిస్కస్ చేస్తాం. ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఇస్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ when 2 bodies of different masses are dropped from the same height, comma, the heavier body reaches the ground first. సో ఇప్పుడు మనకి
ఈ కాన్సెప్ట్ మీద ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దాంట్లో తర్వాత ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఏమన్నాడు, ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేయమంటున్నాడు. ఇంతవరకు కూడా ఎయిర్ రెసిస్టెన్స్ నెగ్లెక్ట్ చేసి మనం ఇంతవరకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ డిరైవ్ చేసాం ఫ్రీలీ ఫాలింగ్ కండిషన్ లో. సో ఇలా కన్సిడర్ చేస్తున్నప్పుడు టూ బాడీస్ ఆఫ్ డిఫరెంట్ మాసెస్ అని తీసుకోమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కర్ అండ్ డస్టర్ తీసుకుందాం. ఓకే, మార్కర్ డస్టర్ ఏం చేయమంటున్నాడు అంటే డ్రాప్డ్ ఫ్రమ్ ద సేమ్ హైట్ నుండి రిలీజ్ చేస్తున్నప్పుడు హెవియర్ బాడీ ఏదైతే ఉంటుందో, ఈ రెండింటి యొక్క మాస్ ఏదైతే ఎక్కువ ఉంటుందో అది గ్రౌండ్ కి రీచ్ అవుతుంది ఫస్ట్ అని చెప్తున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ లో when two bodies of same mass is dropped, same masses are dropped from the same height, lighter body reaches the ground first. ఓకే, సో ఈ కాన్సెప్ట్ చూసినట్టయితే ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేసాం. ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తున్నప్పుడు ఓకేనా, ఎయిర్ రెసిస్టెన్స్ కన్సిడర్ చేస్తున్నాడు. వాడు ఏం చెప్తున్నాడు, సేమ్ మాసెస్ తీసుకోమన్నాడు. సేమ్ మాస్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లెయిన్ పేపర్ తీసుకుందాం. ఓకే, ప్లెయిన్ పేపర్ సేమ్ మాస్ అంటున్నాడు కదా, ప్లెయిన్ పేపర్ తీసుకుందాం. ఇదే పేపర్ ని బాల్ కింద, ఓకేనా, బాల్ కింద చేయండి. సేమ్ మాసే కదా, జస్ట్ దాని యొక్క షేప్ ని మనం చేంజ్ చేస్తాం అంతే. ఓకే, రౌండ్ పేపర్ బాల్ ఒకటి. సో ఈ రెండు తీసుకొని మనం ఏం చేద్దామంటే సేమ్ హైట్ నుండి అగైన్ మళ్ళీ ఒక సేమ్ హైట్ నుండి మీరు డ్రాప్ చేయండి. రెండిట్లో ఎయిర్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏ బాడీ అనేది ఫస్ట్ గ్రౌండ్ కి రీచ్ అవుతుంది అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం లైటర్ బాడీ అనేది గ్రౌండ్ కి రీచ్ అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్ ప్రకారంగా సమ్స్ కూడా మనకి ఇస్తాడు థియరీ టైప్ ఎంసెట్ బిట్స్ లో గట్ట. సో అట్లా ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని డైరెక్ట్ గా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బాడీ ఈస్ రిలీజ్డ్ from certain height h above the ground, so the time after which it reaches the ground T is equals to root over 2h by g అన్నది మనకు ఆల్రెడీ తెలుసు. ఇఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g వాల్యూ, if g vanishes exactly at the midway of its motion, the time of fall up to its mid height is t1 is equals to dash. సో ఈ కాన్సెప్ట్ మనకి ఇప్పుడు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇనిషియల్గా ఏనే పాయింట్ నుండి మనం ఒక బాడీ రిలీజ్ చేస్తాం. సో గ్రౌండ్ దగ్గర నుండి ఏ అనే పాయింట్ ఎంత హైట్ లో ఉందని మెన్షన్ చేశాడు. ఆల్రెడీ సర్టైన్ హైట్ హెచ్ అనేది ఇచ్చాడు. సో ద టైమ్ ఆఫ్టర్ విచ్ ఇట్ రీచెస్ ద గ్రౌండ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, సో గ్రౌండ్ కి రీచ్ అవుతున్నప్పటికి ఈ టైం వాల్యూ టీ వాల్యూ ఇచ్చాడు ఆల్రెడీ. గ్రౌండ్ కి రీచ్ అవుతుంది టీ అనే టైంలో. సో జీ వాల్యూస్ ఎగ్జాక్ట్లీ అట్ ద మిడ్ వే ఆఫ్ ఇట్స్ మోషన్ అన్నాడు. సో ఎగ్జాక్ట్ గా h/2 డిస్టెన్స్ వరకే మనకి యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ జీ అనే వాల్యూ అన్నది మనకి వ్యాలిడ్ అవుతుంది ఏ నుండి బి వరకు మాత్రమే. ఓకే, తర్వాత బి నుండి సికి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అట్ ద మిడ్ వే ఆఫ్ ఇట్స్ మోషన్ అన్నాడు. సో బి వరకే మనకి జీ వాల్యూ అన్నాడు. తర్వాత బి నుండి సి వరకు కూడా జీ వాల్యూ అన్నది నెగ్లెక్ట్ చేసామన్నాడు కంప్లీట్. సో సడన్ గా మనకి గ్రావిటీ అన్నది వ్యానిష్ అయిపోయింది. వ్యానిష్ అవుతున్నప్పుడు ద టైమ్ ఆఫ్ ఫాల్ అప్ టు ఇట్స్ మిడ్ హైట్ అని చెప్పాడు. సో ఏ నుండి బికి వెళ్తున్నప్పుడు ఎంత టైం తర్వాత బి అనే పాయింట్ అంటే ఏ ఇజ్ ఈక్వల్స్ టు జీ అనే వాల్యూ మనకి వ్యాలిడ్ గా మనకి మోషన్ బాడీ మూవ్మెంట్ కి హెల్ప్ అవుతున్నంతసేపు ఎంత టైం పట్టింది అన్నది T1 క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఏ నుండి బికి వెళ్తున్నప్పుడు. సో ఆ వాల్యూ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, T1 ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 2h/g ఫార్ములా ఉంది కదా. సో టోటల్ గా 2/g సైడ్ తీసేస్తే
ఈ హెచ్ అనే డిస్టెన్స్ అంత ఇచ్చాడు మనకి, ఏ నుండి బి వరకు మాత్రమే ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది యాక్ట్ అవుతుంది బాడీ మీద. సో ఎంత హైట్ వరకు అది h/2. సో మనకి 2 క్యాన్సిల్ అయిపోతాయి, రిమైనింగ్ మనకి ఎంత ఉంది h/2. సో మనకి రిమైనింగ్ మనకి ఎంత వచ్చినట్టు T1 వాల్యూ √h/g అన్నది మనకి T1 వాల్యూ అవుతుంది. సో తర్వాత ఫర్దర్ టైమ్ ఆఫ్ ఫాల్ ఈజ్ T2 వాల్యూ కావాలి. సో ఇప్పుడు మనకి ఫర్దర్ టైమ్ ఆఫ్ ఫాల్ బి నుండి సి వరకు కూడా యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అన్నది వ్యానిష్ అయిపోయిందని చెప్తాడు. వ్యానిష్ అవుతున్నప్పుడు బి నుండి సికి సడన్ గా గ్రావిటీ వ్యానిష్ అయిపోతే మనకి ఎక్కడ గ్రావిటీ వ్యానిష్ అయిపోద్ది, అవుట్ సైడ్ అవర్ ఎర్త్ మనకి చూసుకున్నట్టయితే బాడీ అన్నది సడన్ గా అప్పటి వరకు ఏమైనా రాకెట్ గట్ట అప్పటి వరకు స్పేస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకే మనం యాక్సలరేషన్ అన్నది మనకి ఆ రాకెట్ కి ఇస్తాం, థ్రస్ట్ అన్నది అప్లై చేస్తాం. తర్వాత అన్నది మనకి అవుట్ సైడ్ ఎర్త్ మనకి ట్రావెల్ చేస్తున్నాడు, ఆ బాడీ అనేది కూడా యూనిఫామ్ వెలాసిటీ తోటే ట్రావెల్ చేస్తాయి. సడన్ గా ఏది దాని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవునంత వరకు కూడా. సో ఇన్ కేస్ గానీ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయిందంటే దాని బి నుండి సి వరకు కూడా అది యాక్సలరేట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయమంటున్నాడు, అంటే అక్కడ ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా యాక్ట్ అవ్వట్లేదండి. సో యాక్ట్ అవునప్పుడు బాడీ బి నుండి సి వరకు కూడా యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. సో బి వరకు కూడా ఎంత వెలాసిటీతో అయితే వచ్చిందో ఏ నుండి బి వరకు కూడా ఎంత వెలాసిటీతో వచ్చిందో బి నుండి సి వరకు కూడా అంతే యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. సో బి నుండి సి వరకు కూడా యూనిఫామ్ వెలాసిటీతో బాడీ ట్రావెల్ చేస్తుంది. ఇప్పుడు మనకు ఆ ఫార్ములా తీసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి సో ఇక్కడ టైం వాల్యూ కావాలి, టీ ఈజ్ ఈక్వల్స్ టు డి/వి ఫార్ములా యూజ్ చేసి మనం T2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఎంత డిస్టెన్స్ మనకి బి నుండి సి వరకు, ఇది ఆల్రెడీ హెచ్ లో ఇది h/2 అయిపోయిందంటే రిమైనింగ్ హైట్ కూడా h/2. ఓకే, సో ఈ h/2 డిస్టెన్స్ ఇక్కడ కన్సిడర్ చేయండి. నెక్స్ట్ స్పీడ్ v తెలియదు, అది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనకి ఏ నుండి బి వరకు కూడా మనకి v ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ చూసిన ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్స్ లో మనకి ఫార్ములా ఆల్రెడీ తెలుసు, v ఈజ్ ఈక్వల్స్ టు √2gh అనే ఫార్ములా ఉంది. సో √2g ఇంటూ ఎంత హైట్ వరకు ఏ నుండి బి వరకు ఎంత హైట్ తర్వాత h/2 హైట్ తర్వాత మనకి ఫైనల్ వెలాసిటీ కావాలి. 2 క్యాన్సిల్ అయితే రిమైనింగ్ ఎంత ఉంది √gh అన్నది మనకి వెలాసిటీ బి అనే పాయింట్ రీచ్ అయ్యేసరికి మనకి ఫైనల్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్స్ టు √gh వచ్చింది. సో బి నుండి సి వరకు కూడా సేమ్ యూనిఫామ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి √gh అవుతుంది. సో హాఫ్ ఇంటూ ఈ √h ని √h మల్టిప్లై చేస్తున్నట్టు రాసుకోండి బై ఇక్కడ √g ఇంటూ √h. సో ఈ రెండు క్యాన్సిల్ అయితే ఫైనల్ గా మనకి ఎంత వచ్చినట్టు టైం T2 వాల్యూ 1/2 ఇంటూ √h/g అవుతుంది. సో T1 ఉంది, T2 ఉంది. నాకు ఇప్పుడు మనకి ఫర్దర్ టైమ్ ఆఫ్ ఫాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే టోటల్ టైమ్ ఆఫ్ ఇట్స్ ఫాల్. T1 T2 క్యాలిక్యులేట్ చేసాం. సో నెక్స్ట్ కావాల్సింది మనకి టోటల్ టైమ్ ఆఫ్ ఫాల్ కావాలి. సో ఏ నుండి సికి ట్రావెల్ చేస్తున్నప్పుడు టోటల్ టైమ్ ఆఫ్ ఇట్స్ ఫాల్ అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ టైమ్ ఆఫ్ ఇట్స్ ఫాల్ క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్స్ టు T1 ప్లస్ T2. సో T1 ఎంత వచ్చింది మనం ఎందాక √h/g ప్లస్ ఇక్కడ హాఫ్ √h/g. సో ఇప్పుడు రెండిట్లోని కామన్ గా మనకి √h/g కామన్ గా ఉంది కాబట్టి 1 ప్లస్ 1/2 అన్నది మనకి బ్రాకెట్ లో ఉంటుంది. 1 ప్లస్ 1/2 అంటే 3/2 కాబట్టి సో 3/2 √h/g అన్నది టోటల్ టైమ్ ఆఫ్ ఫాల్ అన్నది అవుతుంది. ఈ కండిషన్ కి ఈ పర్టికులర్ గా ఏదైతే మనం ఫార్ములా చూసామో థియరీ పార్ట్ దానికి ఫైనల్ ఫార్ములా 3/2 √h/g అనేది ఫైనల్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ చూద్దాం 22 ఫార్ములా. ఏ బాడీ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ certain height it will reach the ground after time T1. Okay, but at some instant of time T2 the body is stopped and then released. Okay,
the further time of its motion is taken as small t then dash. సో అక్కడ ఇచ్చిన ఈ కాన్సెప్ట్ కి ఓకేనా ఒక ఫార్ములా మనం డెరైవ్ చేసుకోవాలి. ఆ ఫార్ములా మనకి ప్రాబ్లమేటిక్ సమ్స్ ఏవైనా మనకి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేస్తాం కదా, అలాంటి టైం అప్పుడు ఇలాంటి కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. సో వాడు ఇచ్చిన కాన్సెప్ట్ ఫస్ట్ ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఏ నుండి బి, ఇది గ్రౌండ్ పాయింట్ అనుకున్నాం ఓకేనా. సో గ్రౌండ్ కి ఎంత టైంకి రీచ్ అవుతుందంట, బి అనే పాయింట్ t1 టైంకి రీచ్ అవుతుందని చెప్పాడు. బట్ అట్ సమ్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, బట్ మనకు తెలియదు ఎక్కడో ఒక టైం సి అనే పాయింట్ రీచ్ అవుతున్నప్పుడు t2 టైంకి రీచ్ అయింది అనుకున్నాం. t2 టైంకి రీచ్ అయిన తర్వాత ఆ బాడీని వాడు స్టాప్ చేశాడు ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి హోల్డ్ చేసి పట్టుకున్నాడు. హోల్డ్ చేసి పట్టుకొని అది రిలీజ్ చేసాడు మళ్ళీ ఇక్కడ నుండి. సో ఇక్కడ మళ్ళీ సి నుండి బికి వస్తున్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0 అవుతుంది. ఇక్కడ కూడా ఇనిషియల్ వెలాసిటీ ఏ అనే పాయింట్ దగ్గర 0 అవుతుంది. సో టోటల్ గా మనకి ఫర్దర్ టైమ్ ఆఫ్ ఇట్స్ మోషన్ సి నుండి బికి వెళ్తున్నప్పుడు ఎంత టైం పట్టిందని చెప్పాడు, టీ టైం పట్టిందని చెప్పాడు. సో ఈ టోటల్ గా ఏవైతే టైం ఫార్ములా, ఏవైతే టైం కాంపోనెంట్స్ ఇచ్చాడో ఆ కాంపోనెంట్స్ ఫార్ములా మనం డెరైవ్ చేయాలి. సో ఫస్ట్ ఫ్రమ్ ఏ టు ఎంత, ఏ టు బి తీసుకున్నాం. టోటల్ హైట్ కదా, హెచ్ ఇజ్ ఈక్వల్స్ టు t1 ఇజ్ ఈక్వల్స్ టు √2h/g అవుతుంది ఓకే. సో నెక్స్ట్ ఏ నుండి సికి తీసుకున్నాం. ఫ్రమ్ ఏ టు సి, ఏ టు సి చూసినట్లయితే t2 ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ కూడా మనకి √2, ఇది మనకి హైట్ ఇవ్వలేదు, అది మెన్షన్ చేయలేదు ఓకే. హైట్స్ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది h డాష్ అనుకున్నాం, 2h/g. సో అలానే మనకి సి నుండి బికి వెళ్తున్నప్పుడు కూడా మనకి ఏమన్నాడు, ఇక్కడ టైం వాల్యూ t తీసుకోమన్నాడు. ఫ్రమ్ సి టు బి, సో టోటల్ గా సి నుండి బికి వెళ్తున్నప్పుడు టైం వాల్యూ ఇచ్చాడు. సో ఈ హైట్ ని నేను ఏం చేస్తున్నానంటే h" అనుకుంటాను. సో టోటల్ హైట్ h అనుకున్నాను ఓకే. సో ఇక్కడ మనకి 2h"/g. సో ఇప్పుడు దీని ప్రకారంగా మనం ఏం చేద్దాం అంటే ఓన్లీ టైం రిలేషన్సే కావాలి కాబట్టి ఓకే. టోటల్ గా మనం ఇప్పుడు h ఇజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తానంటే h' ప్లస్ h" అని మెన్షన్ చేస్తాం. సో h ఇజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఏమవుతుంది, దీని ప్రకారంగా ఈ వాల్యూ మనకి h వాల్యూ కావాలంటే ½ GT t1² వస్తుంది. అలా నెక్స్ట్ h' కావాలి, h' తీసుకున్న మనకి ఏమొస్తుంది, ఇక్కడ ½ G t2² వస్తుంది. ప్లస్ h" వాల్యూ కావాలంటే ఇక్కడ ఏమొస్తుంది, ½ G t² ఓకే. సో ఇప్పుడు ప్రకారం అన్నిట్లో చూసినట్టయితే g/2 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా మనకి ఏమొస్తుంది, t1² మైనస్ t2² ఈజ్ ఈక్వల్స్ టు t². సో t ఈజ్ ఈక్వల్స్ టు √t1² మైనస్ t2². సో మనకు ఒక రిలేషన్ వచ్చింది, అంటే ఏంటది, ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్స్ లో t ఈజ్ ఈక్వల్స్ √t1² మైనస్ t2². సో ఎప్పుడైనా ఈ కండిషన్ ఇచ్చినప్పుడు టోటల్ గా టైం ఇంటర్వల్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి. అంటే ఏ నుండి బీకి వస్తున్నప్పుడు ఒక పర్టికులర్ టైం వరకు ఆ బాడీ ట్రావెల్ చేశాక మనం పర్టికులర్ డిస్టెన్స్ దగ్గర ఆ బాడీని మనం స్టాప్ చేసి రిలీజ్ చేస్తామని ఇస్తాడు క్వశ్చన్. సో టోటల్ గా ఏ నుండి బీకి వెళ్ళే టైం ఒక 5 సెకండ్స్ ఎంత పట్టిందని ఇస్తాడు. సో ఫర్దర్ గా సి నుండి బీకి వెళ్తున్నప్పుడు ఎంత టైం మనకి ట్రావెల్ చేస్తుంది ఇలా బాడీని స్టాప్ చేసి రిలీజ్ చేస్తున్నప్పుడు అన్నది క్వశ్చన్ అడుగుతాడు. సో టోటల్ గా మనం కానీ ఈ ఫార్ములా కానీ యూజ్ చేసుకున్నాం అనుకోండి, సింపుల్ గా విత్ ఇన్ సెకండ్స్ మనకి సమ్స్ సాల్వ్ అయిపోతుంది ఓకే. లాస్ట్ ఫార్ములా చూద్దాం, 23rd ఫార్ములా. ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అక్వైర్స్ ఎ వెలాసిటీ v ఆఫ్టర్ ఫాలింగ్ త్రూ ఏ డిస్టెన్స్ h అన్నాడు. సో ఏ అనే పాయింట్ నుండి ట్రావెల్ చేస్తుంది, ఇనిషియల్ వెలాసిటీ 0, రిలీజ్ చేసాం. రిలీజ్ చేస్తున్నప్పుడు ఆ బాడీ అంత హైట్ వరకు డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, h అనే డిస్టెన్స్ మనకి ట్రావెల్ చేసింది. ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫైనల్ వెలాసిటీ v అనే వెలాసిటీని అక్వైర్ చేస్తుంది. సో b అనే పాయింట్ వచ్చేసరికి ఫైనల్ వెలాసిటీ v అనేది అక్వైర్ చేసిందని చెప్పాడు. సో ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై కింద నెక్స్ట్ సెకండ్ అన్నాడు. సో b నుండి సికి ట్రావెల్ చేస్తున్నప్పుడు 1 సెకండ్ కదా ట్రావెల్ చేసినట్టు ఓకే. నెక్స్ట్ సెకండ్ అన్నాడు, నెక్స్ట్ అంటే 1 సెకండ్, నెక్స్ట్ 1 సెకండ్ కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇది మనకు కావాల్సిన ఎస్ అనుకుందాం, లెట్ ఎస్. సో ఇప్పుడు చూసినట్టయితే ఏ నుండి బి వరకు కూడా మనకి డిస్టెన్స్ ఉంది, వెలాసిటీ ఉంది. వెలాసిటీకి డిస్టెన్స్ ఒక ఫార్ములా ఉంది, v ఈజ్ ఈక్వల్స్ టు √2gh. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎంత సెకండ్ ఆల్రెడీ ఒక ఫార్ములా మనం డెరైవ్ చేసుకొని పెట్టుకున్నాం, hn ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ g ఇంటూ n మైనస్ 1/2.
సో డిస్టెన్స్ ట్రావెల్ నెక్స్ట్ సెకండ్ అన్నాడు. సో బి నుండి సికి వరకు ఎంత 1 సెకండ్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో మనకి ఫార్ములా నుండి ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. h1 ఇజ్ ఈక్వల్స్ టు u వాల్యూ ఎంత అవుతుంది, బి దగ్గర ఏదైతే ఈ వెలాసిటీ బి అనే వెలాసిటీ ఉందో, సో బి నుండి సికి వెళ్తున్నప్పుడు ఇదే ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది కదా. సో యూ ప్లేస్ లో మనం √2gh అని రాసుకోవచ్చు. ప్లస్ g ఇంటూ ఎంత టైమ్ ఆఫ్ ఫాల్ కి మనం క్యాలిక్యులేట్ చేయమన్నాడు 1 సెకండ్ కాబట్టి n వాల్యూ 1 అవుతుంది. 1 - 1/2. సో √2gh ప్లస్ 1 నుండి 1/2 తీస్తే 1/2 కాబట్టి సో g/2. సో √2gh మనం ఏమనుకున్నాం ఇందాక, ఫైనల్ వెలాసిటీ v కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ v లో రాసుకున్నట్టయితే v ప్లస్ g/2 అన్నది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ద నెక్స్ట్ సెకండ్ లో మనకి డిస్టెన్స్ ట్రావెల్ బై ద బాడీ ఇన్ ద నెక్స్ట్ సెకండ్ అనేది ఈ ఫార్ములా అవుతుంది. సో దీని ప్రకారం మనం ఇక్కడ ఫార్ములా v ప్లస్ g/2 అనే ఫార్ములా మనకు వచ్చింది. సో ఈ ఫార్ములాస్ యూజ్ చేసి మనం నెక్స్ట్ సెషన్ లో మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం వీటన్నిటిపై. థ్యాంక్ యూ.